నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజున్న స్పెషల్ గెస్ట్ ఎవరు చెప్పాలంటే బేసిక్గా అన్నీ డిస్కస్ చేద్దాం అనే దాని మీద ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఆయనే డెఫినెట్గా ఇప్పుడు స్టేట్లో జరుగుతున్నటువంటి ఉచిత పథకాల గురించి అండ్ దాని తర్వాత నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇవన్నీ మీద మాట్లాడడానికి మనతో పాటు సిఏ బోస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సో మళ్ళీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయానికి వచ్చినట్లయితే స్టేట్, సెంట్రల్ ఇప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. సో దాంట్లో మేజర్గా వినిపించేది ఏంటంటే రాష్ట్ర ఉచిత పథకాలు. సో ఇవి చూసుకుంటే సేమ్ ఇప్పుడు ఏపీలో ఎలా ఉన్నాయో తెలంగాణలో కూడా సేమ్ ప్యారలల్గా అలానే ఉన్నాయి. సో ఇవి అసలు ఈ పథకాల వల్ల ఇవి ఎంతమందికి ఉపయోగం జరుగుతుంది అనుకోవచ్చు, దీంట్లో ఏ పథకం ఇంకా ఎక్కువ జరుగుతుంది, దీనికి తక్కువ అంటే వేస్ట్ అయిపోతుంది అనుకోవచ్చు. అసలు సార్, ఉచితం అనే దాని మీద ఇదొక చాలా చిన్న సబ్జెక్ట్ కాదు. సంవత్సరానికి ఈచ్ స్టేట్ 1,00,000 కోట్ల వర్త్ ఆఫ్ ఉచిత ట్యాక్స్ పేయర్స్ మనీని ప్రజలకి డిఫరెంట్ రూపంలో పంచిపెడుతున్నారు. మనం టీవీల ముందు కూర్చున్నాం, నీ కంఫర్ట్ జోన్లో నువ్వు ఉన్నావు, నా కంఫర్ట్ జోన్లో నేను ఉన్నాను, మనందరికీ ఉచితం అనగానే కోపం వస్తుంది. కానీ కింద తిరిగే వాళ్ళకి ఆ చిన్న తాయిలాలు అనేది వాళ్ళకు ఒక ఎక్సైట్మెంటు, వాళ్ళకు ఒక గవర్నమెంట్ మనకి ఏదో చేసేస్తుంది అనేది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఓటు బ్యాంక్ పాలిటిక్సే. సో ఉచితాలు ఏదైనా ఓటు బ్యాంకే అండి. నాకు ఎక్కువ మంది 100 మందిలో ఎక్కువ మంది నాకు మొగ్గు చూపాలంటే ఎక్కువ మందికి నేను ఏ రకంగా ఉచితం ఇస్తాను అనేది దాన్ని బట్టే మనకు ఓటేస్తారు. మన పార్టీలు అంటే మేజర్గా ఉన్న 3-4 పార్టీలకి మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో అధికారంలో రావడానికి రకరకాలు వాడుతూ ఉంటారు. జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఉచితాల వల్ల నష్టపోవడమే కానీ ఏది లేదు. ఈ రోజు డేట్లో తెలంగాణ విడిపోయే టైంకి 14,000 కోట్లు ఎక్సెస్లో బడ్జెట్లో, అంటే నథింగ్ బట్ మన కుటుంబంలో అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఒక అన్నకేమో తక్కువ అంటే ఆస్తులు పంపకాల్లో ఇన్కమ్ ఉంటుంది. ఆస్తుల పంపకాలు వేరు, అప్పుల పంపకాలు వేరు, దాంతోపాటు ఇన్కమ్ పంపకాలు కూడా ఉంటాయి. అంటే నాకు ఇప్పుడు సపోజ్ ఈ బిల్డింగ్ ఉందండి, ఈ బిల్డింగ్లోంచి రెంట్లు వస్తున్నాయి. పంచినప్పుడు ఏ ఫ్లాట్ నుంచి ఎంత రెంట్ వస్తుంది అనేది ఏకి అంటే పెద్దన్నకి చిన్నోడికి పంచారు. చిన్నోడికి ఆ టైంలో ఏమైపోయిందంటే నీకు నెలకి 1,50,000 వస్తుంది రెంటు, నీకు ఖర్చు 1,00,000 రూపాయలే, అంటే నీకు 50,000 నెలకి మిగులుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఏమైందంటే నెలకి 1,50,000 వస్తుంది, బట్ నీకు నెలకి 1,80,000 ఖర్చు అవుతుంది. అంటే 30,000 డెఫిసిట్ ఉంది. దానికోసమనే అక్కడ స్పెషల్ స్టేటస్ కావాలని కొట్లాడడం కానీ, గ్రాంట్స్ కావాలని కొట్లాడడం కానీ జరిగింది అప్పట్లో. మీకు అందరికి తెలిసిన విషయం ఇవన్నీ. సేమ్ ఇదే పరిస్థితి ఆంధ్ర తెలంగాణ జరిగినప్పుడు ఈ రోజు డేట్లో డెఫిసిట్ ఎంత ఉందండి? తెలంగాణ డెఫిసిట్ అంటే నెలకి 50,000 మిగిలే చోట ఈరోజు మళ్ళీ తెలంగాణ కూడా ఎలా అయిపోయిందంటే నెలకి నాకు వచ్చే రెంటల్ ఇన్కమ్ 2 లక్షలు, అంటే పెరిగింది కాబట్టి ఇన్కమ్ పెరిగింది. ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరగవచ్చు, లోకల్ జిఎస్టీ కలెక్షన్ పెరగవచ్చు, మిగతానికి గ్రాంట్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి నెలకి 2.5 లక్షలు మనకు వచ్చేదైతే 3 లక్షలు ఖర్చు కనపడుతుంది. ఎక్కడికి 50,000 ఎక్కడి నుంచి వెళ్ళింది? ఎవరికి? ఎందువల్ల వచ్చిందంటే ఒకటి అప్పుల మీద అప్పులు చేయడం, మనకి ఇన్కమ్ రాని అసెట్స్ మీద. అంటే ఇప్పుడు మీకు ఇన్కమ్ వచ్చినా రాకపోయినా కొన్ని అసెట్స్ అనేవి దానివల్ల రెవెన్యూ పెరగాలి గవర్నమెంట్కి. రెవెన్యూ ఇమ్మీడియట్గా పెరగకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోటల్ పెట్టారండి, ఫస్ట్ మంత్ మీకు ప్రాఫిట్ రావుగా, 2 నెలలు కూడా రాకపోవచ్చు, 3 నెలలు, కానీ కన్సిస్టెంట్ 6 నెలల తర్వాత లేదా 7 నెలల తర్వాత ప్రాఫిట్స్ వస్తాయి. ఏ బిజినెస్లో అయినా జనరల్గా కొన్ని బిజినెస్ సడన్గా సక్సెస్ అవుతాయి, కానీ మెజారిటీ 90% బిజినెస్ టైం పడుతుంది. అలా వీళ్ళు పెట్టే డబ్బుల్ని పెద్ద అమౌంట్ తీసుకొచ్చినప్పుడు 2,00,000 కోట్లు తీసుకొచ్చినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ఒక హోమ్ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ 10% దాకా 8% 10% పడుతుంది. సేమ్ వే గవర్నమెంట్ లోన్లు తీసుకుంటే జనరల్గా 4 to 8% మధ్యలో లోన్లు తీసుకుంటారు. ఆర్బీఐ బాండ్స్ అంటారు, రకరకాల బాండ్స్ పెట్టి లోన్ తెచ్చుకుంటారు, విచ్ ఆర్ రీపేయబుల్ ఇన్ 10 years అని రకరకాల మీద. మనలాగే గవర్నమెంట్ కూడా ఒక మనిషి లాంటిదే, మన కుటుంబ పెద్ద లాంటిదే. సో ఒక కుటుంబంలో గవర్నమెంట్ ఎలా అయితే అప్పు తీసుకొచ్చినప్పుడు ఆ డబ్బుల్ని నువ్వు ఎక్కడ వాడాలా? అప్పు తీసుకొచ్చిన డబ్బుల్ని నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో రెవెన్యూ జనరేట్ చేసేటట్టు ఉండాలా. కానీ తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? బిర్యానీ తింటున్నాం. అంటే పనిచేస్తుంది. కుటుంబం 4 ఉన్నాం, 4కి ఏం చేస్తున్నాం? బిర్యానీ తింటున్నాం. నువ్వు రోజు బిర్యానీ తింటున్నావు, రోజు బయటికి వెళ్ళి తిరుగుతున్నావు అంటే, లేదా మన 4తో పాటు ఇంకో 4కి నువ్వు కూడా తినరా బిర్యానీ, మనకు అప్పు పుట్టింది, ఎంజాయ్. రెవెన్యూ ఏది? లేదు. అప్పు వస్తుంది, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, రెవెన్యూ రావట్లా. అప్పు అవుతుంది, ఇంట్రెస్ట్ అవుతుంది. అదే అప్పు మనకు వస్తుంది, దానికి లయబిలిటీకి మనం పే చేయాలి, దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది. పెద్ద పర్సంటేజ్ కాకపోవచ్చు, సంవత్సరానికి 6% అనుకోండి, అయినా కూడా అది ఇంట్రెస్టే కదా. కంపల్సరీ గవర్నమెంట్ అయినా కానీ కట్టకుండా ఉండడానికి ఏం లేదు, కట్టాల్సిందే. ఈ రెండు కలిపి ఈ ఇంట్రెస్ట్ని కాంపెన్సేట్ చేసి ప్రిన్సిపల్లో, అంటే ప్రిన్సిపల్ ఆఫ్ 1,000 crores లోన్ తెచ్చుకున్నానండి, 6% అంటే 60 కోట్లు. సంవత్సరం తిరిగేసరికి నాకు 1,060 కోట్లు అవుతుంది కట్టకపోతే.
ఈ 60 కోట్లు కట్టగలగాలి నీ 1000 కోట్లు యూటిలైజ్ చేస్తే, ప్లస్ 1000 కోట్లో ఎంతో కొంత ప్రిన్సిపల్ రీపే చేయాలి. అంటే నేను రెవెన్యూ 100 కోట్లు జనరేట్ చేయాలి ఇయర్. 100 జనరేట్ చేశాను అనుకోండి, 60 ఇంట్రెస్ట్ పోద్ది, ఇంకో 40 వచ్చిందా, ఈ 40లో 1000 తగ్గించుకుంటా. అది కదా ఇప్పుడు మన హోమ్ లోన్ అయినా వెహికల్ లోన్ అయినా మనం చేసేది అదే కదా. అది గవర్నమెంట్లు పాటించట్లేదండి ఆ డిసిప్లిన్. ఎందుకంటే ఏ మాత్రం మనం మందేం పోయింది. ఈ లోన్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి వాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఇక్కడ ఉంది, అక్కడ టీడీపీ ఉంది. ఈ లోన్లు అంతా కూడా వాళ్ళ పర్సనల్కి గవర్నమెంట్కి వెళ్దు కదా, ఐ మీన్ పర్సనల్ పార్టీకి వెళ్దు, ప్రజల మీద పడిద్ది. అంటే గవర్నమెంట్లో ఆ టైంలో ఎవరు ఉంటే వాళ్ళకి లైబిలిటీ వస్తుంది తప్పితే పాత వాళ్ళు చేశారు అప్పు చేశారు అని ఎంత గొంతు నుంచి అరుచుకున్నా కానీ లాభం లేదు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ రెస్పాన్సిబుల్. గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి, గవర్నమెంట్ ఎలా ఖర్చు పెడతాం దాని మీద ప్రతిపక్ష ప్రధాన పాత్ర పోషించి వీటిని కంట్రోల్ చేసేటట్టు ఉండాలి. కానీ ప్రతిపక్షం కూడా అలాగే ఉంటుందిగా. నువ్వు ఈసారి వచ్చావు అధికారంలోకి, నేను నెక్స్ట్ టైం రావడానికి నీకు ఏంటంటే ఇంకంతే, నీకు ఇంట్లో కూర్చొని బిర్యానీ ఇస్తా. 2019లో వైఎస్ఆర్సీపీ చేసింది అదే, అన్ని రకాల తాళాలు చేసి నార్మల్గా విడిపోయాక ఆంధ్రప్రదేశ్లో 1,70,000 కోట్లు లోన్ ఉంటే టీడీపీ గవర్నమెంట్ 2019లో దిగిపోయేసరికి 3,74,000 కోట్లు వచ్చినాయి. అంటే 2 లక్షల కోట్లు ఎక్స్ట్రా చేశారు వాళ్ళ అప్పు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటే వాళ్ళ గవర్నమెంట్లోకి వచ్చేసరికి వాళ్ళ అప్పు 3,74,000 కోట్లు, దిగిపోయేసరికి 9,60,000 కోట్లు. సంవత్సరానికి 1,00,000 కోట్ల పైన అప్పు జరిగిందండి. అలా దానికి చాలామంది ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది వైఎస్ఆర్, నేను చెప్తుంది ఫ్యాక్ట్స్ మాట్లాడాల, వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ కొంతమంది ఏమంటారంటే ఎక్కడ అప్పు ఉందంతా 6.5 లక్షల కోట్లే కదా, 3.5 లక్షలే కదా, నువ్వు 9 లక్షలు చెప్తా. వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా, అంటే సాగు తెలివితేటలు అంటారు చూసారా, ఇప్పుడు 4 కుటుంబంలో ఉంటే కుటుంబ పెద్ద మీద లోన్ తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీ వచ్చి ఏం చేసిందంటే కుటుంబ పెద్ద, భార్య, కూతురు అందరి మీద లోన్ తీసుకుంది. నువ్వేమంటున్నావు, కుటుంబ పెద్ద నేనే కదా, నా అప్పింతే అంటున్నావు. అన్ని కలిపి అప్పు చూపించాలి. అంటే రాష్ట్రం మొత్తం కలిపి అప్పు ఏందని చూడాలి. అలా అప్పు తీసుకుంటే దిగిపోయేటప్పుడు 3 లక్షల కోట్లు టీడీపీ గవర్నమెంట్, వీళ్ళు 10 లక్షల కోట్లు చేశారు. అంటే 7 లక్షల కోట్ల అప్పు. ఏం జరిగింది 7 లక్షల కోట్ల అప్పు? అసలు నేను 1,00,000 రూపాయలు సంపాదించడానికి నానా సంకలనం అవుతున్నాం మన లైఫ్లో. 1,00,000 రూపాయలు సంపాదించడానికి నానా సంకలనం అవుతున్నాం. గవర్నమెంట్ ఎలా చేస్తాం తప్పు? ఏ ధైర్యంతో చేస్తున్నారు? అధికారంలో ఉండాలని అడ్డు చెప్పని గవర్నమెంట్ ఫ్యూచర్ రెవెన్యూస్ మీద అప్పులు చేసి, అంటే వర్స్ట్ కేసు సినారో నేను చూసింది ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే అండి, నాకు రెవెన్యూ ఒక 3 సంవత్సరాలకు వస్తుంది అనుకుంటే దాని మీద లోన్ ఇస్తారు. ఇప్పుడు హోమ్ లోన్ ఉంది, మీ జాబ్ ఏంటి, మీ బిజినెస్ ఏంటి, దాంట్లో మీ ఐటీ రిటర్న్ ఏంటో చూసి అబ్బాయికి ఇన్కమ్ ఉంటుంది, నెక్స్ట్ 10 సంవత్సరాలు ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఇస్తారు. గవర్నమెంట్కి 10-15 సంవత్సరాల ఇన్కమ్ మీద ఎవరు అంత లోన్లు. వైఎస్ఆర్సీ గవర్నమెంట్ ఏం చేసిందంటే నాకు రెవెన్యూ అండ్ డిస్టిలరీస్, అంటే ఈ లిక్కర్ 25 సంవత్సరాలకి లిక్కర్ ఎంత అయితే రెవెన్యూ ఉందో అది ఈ రోజు చూపించి ఈ రోజు లోన్ తీసుకుంది. ఓకే, అంటే 5 గవర్నమెంట్లు మారచ్చు, నాకు అనవసరం. నెక్స్ట్గా వచ్చే గవర్నమెంట్ వాడు సావాడు చస్తాడు, నేను ఉచితం ఇచ్చేయాలా. ఎందుకంటే నా ఫోటో అందరిలో ఫోటో పడిపోవాలా. దేవుడు అరే ఎవరు డబ్బులు ఇస్తున్నారా స్వామి నువ్వు? సేమ్ మెంటాలిటీ అక్కడ 2019లో కట్టడి జరగకపోవడం వల్ల సిమిలర్ మైండ్ సెట్ ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తుంది. బేసిక్గా కాంగ్రెస్ ఫస్ట్ నుంచి ఉచితం ఎక్కువ, జనరల్గా కూడా అదే ఇక్కడ కూడా ఫాలో చేస్తున్నారు. దీన్ని చూసి పక్క రాష్ట్రాలు ఫాలో అవుతున్నారు, పక్క రాష్ట్రాలు చూసి నార్త్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. మొత్తానికి అందరినీ అల్లకల్లో చేస్తుంది. ఎందుకంటే అధికార గవర్నమెంట్లో ఉంటే ఏదేం చేయొచ్చు, మనకు సైడ్ ఇన్కమ్లు వచ్చేస్తాయి, మనం రకరకాల గ్రో అవుతాము, మన పొలిటికల్ పరపతి పెరిగిద్ది. అంటే ఎవరికి ఏది కంట్రోలబిలిటీ అకౌంటబిలిటీ లేదండి. దీన్ని ఏం చేయొచ్చు? సరే నేను అన్ని మాట్లాడుతున్నా బోసు, నువ్వు చాటకుండా అయ్యావు, ఇన్ని మాట్లాడుతున్నావు, దానికి ఏం సొల్యూషన్ అనేది కూడా అడిగి. అంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఇన్ని కోట్ల అప్పు అయింది అన్నారు. సో అయినప్పుడు అట్లీస్ట్ ఎవరికి యూజ్ కాకుండానే ఇంత అప్పు చేశారనుకోవచ్చు. అంటే ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగిందనే కదా. అంటే మేలు అంటే నీకు డబ్బులు ఇచ్చారు బ్రో, నీ దగ్గర ఉన్నాయా డబ్బులు? మిగిలిపోయినాయా? స్టే అయినాయా మీ దగ్గర? లేవు. అంటే డబ్బు రూపం కాకుండా మిగతా ఇప్పుడు కొన్ని పథకాలు. దీనికి ఇంకో రకమైన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సపోజ్ నువ్వు ఉన్నావు, నీకు నెలకు 1,00,000 రూపాయలు శాలరీ గవర్నమెంట్ నుంచి, సపోజ్ నీకు ఒక 40,000 వచ్చింది. 40,000 తీసుకెళ్ళి నువ్వు బయట ఖర్చు పెట్టినప్పుడు మళ్ళీ దాని మీద జిఎస్టీ వస్తుంది. దీన్ని ఎకానమీ అంటారు, ఎకానమీ రన్నింగ్ అంటారు. అంటే ఒక పర్చేసింగ్ పవర్ అంటారు. నీ యొక్క కొనుగోలు శక్తి అంటావు. నువ్వు పేపర్లు చదువుతూ ఉంటావు, ఏంటి కొనుగోలు శక్తి అంటే నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు కొంటావు, నువ్వు కొంటే వస్తువు నీ దగ్గరికి వచ్చింది. వస్తువు రావాలంటే మ్యానుఫ్యాక్చర్ చేయాలి, మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మళ్ళీ దానికి ముడిసరుకు కావాలి. అంటే రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మళ్ళీ ముడిసరుకు కావాలి, ముడిసరుకు కావాలంటే మళ్ళీ వాడు కంపెనీ వాడు కొంటాడు. కొంటే చిన్న మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు కదా, అది ముడిసరుకు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ప్రొక్యూర్ చేస్తారు. వాళ్ళు ప్రొక్యూర్ చేయాలంటే అక్కడి నుంచి క్రియేట్ అవ్వాలి, ఇంపోర్టో ఎక్స్పోర్టో లోకల్ క్రియేషన్. అంటే ఇట్స్ ఎ సైకిల్.
అది జరుగుతూ ఉంది కాబట్టి అందరికీ పని దొరుకుతుంది అనే మైండ్ సెట్లో ఉచితాలు బయటకి ఇచ్చినా కానీ కొనుగోలు శక్తి పవర్ పెరిగితే బాగానే ఉంటుంది. కానీ నువ్వు ఇచ్చే ఉచితం ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎక్కడ కొనుగోలు శక్తి పవర్ పెరుగుతుంది? లేదు కదా. ఎలా ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఆటో అతనికి 10,000 ఇస్తా అన్నాడు. ఈ 10,000 ఏం చేస్తున్నాడు? వెళ్ళి లిక్కర్ మీద తగలబెడుతున్నాడు. ఈ 10,000తో వాడు ఇంట్లో ఏసీ కొంటున్నాడా? లేదా ఇంకో ఆటోకి సంబంధించిన వేరే ఏదైనా పార్ట్స్ కొంటున్నాడా? మీరు చెప్పండి. అందరూ లిక్కర్ మీదనే బెటర్ కదా. అందరూ బెటర్. అదే ఆ మాట చెప్పబోతున్నా. 90% ఖచ్చితంగా మిస్యూటిలైజేషన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. దాని మీద జిఎస్టీ గవర్నమెంట్కి మళ్ళీ ఇచ్చిన 10,000 మీద ఇండైరెక్ట్ గా జిఎస్టీ పడుతుంది 18%. ఏడో చోట 18% వెనక్కి వచ్చింది. అంటే 2,000 రూపాయలు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో. 10,000 అతను అకౌంట్ పంపేవు. అతను మళ్ళీ ఖర్చు పెట్టేసరికి 10,000 ఖర్చు పెట్టినప్పుడు 10,000 మీద అక్కడ ఖర్చు పెట్టినప్పుడు జిఎస్టీ నీకు తెలియకుండా. ఇప్పుడు సబ్బు కొన్నావు, నీకు తెలియదు ట్యాక్స్ పే చేస్తున్నాను, కానీ సబ్బు మీద కూడా జిఎస్టీ ఉంది. మైక్ కొన్నావు, మైక్ మీద ట్యాక్స్ ఉంది. వాచ్ కొన్నావు, వాచ్ మీద ట్యాక్స్ ఉంది. సో తెలియకుండా ఎంత కొంత మళ్ళీ ట్యాక్స్ కొన్నావు. సో మళ్ళీ వచ్చితే మళ్ళీ ఖర్చు పెడతావు. కానీ దీనివల్ల పనికిరాని వేలో డబ్బులు పోగొతుంది తప్పితే పనికొచ్చే వస్తువుల మీద అవ్వట్లేదు. ఒక ఆటో పర్సన్ 10,000 రాగానే ఏమి కొంటున్నాడు, దానివల్ల ప్రోగ్రెస్, వాళ్ళ కుటుంబ పరిస్థితి ముందుకెళ్తుందా, వాళ్ళ ఆర్థిక స్థితి ముందుకెళ్తుందా, కుటుంబం యొక్క డిస్ప్లే ముందుకెళ్తుందా, వాట్ యు ఆర్ బయింగ్. సేమ్ ఇందాక నేను చెప్పినట్టే గవర్నమెంట్ దేని మీద ఖర్చు పెట్టాలనేది ఇంపార్టెంట్. రెవెన్యూ మీద ఖర్చు పెట్టాలా, ఆస్తుల మీద ఖర్చు పెట్టాలా? అంటే ఉచితం కంటే కూడా ఆస్తుల మీద ఖర్చు పెడితే ఆస్తుల నుంచి వచ్చే ఇన్కమ్ని పంచిపెట్టడానికి బాగుంటుంది. కానీ ఆస్తులు పెట్టకుండా పంచిపెట్టడం అనేది కరెక్ట్ కాదు అంటున్నాను. ఓకే. అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ పథకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు గృహలక్ష్మి ఉంటుంది, రైతు భరోసా, లైక్ ఇలాంటి పథకాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. సో ఇచ్చేటప్పుడు దీంట్లో కొన్ని వాల్యుబుల్ పథకాలు కూడా ఉన్నాయి, మరీ లేవనేది లేదు. బట్ ఇంతకుముందుతో పోలిస్తే రైతులకు చాలా వరకు బెనిఫిట్ అయింది అని అంటారు. ఈ పథకాలలో అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ పథకాలు అన్నింటిలో ఏది ఎక్కువగా యూజ్ అయిందంటే ఏం చెప్పారు? రైతు బంధు ఉంది, ఎంత ఇస్తున్నారు మీకు తెలిసి? ఎకరానికి 6,000 ఆ చొప్పున ఇస్తారు. సో యావరేజ్గా సెంట్రల్ గవర్నమెంట్ అది కలిపి 14,000 ఏమో పడుతుంది. ఒక 2,000 ఎకరానికి మొత్తం కలిపి 14,000 వస్తుంది అనేది అదొక డిస్కషన్, డిబేట్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ 6,000, సెంట్రల్ గవర్నమెంట్ 6,000, ఇంకో 2,000 సబ్సిడీ అని చెప్పి మొత్తం 14,000 అని చెప్తున్నారు. ఓకే, నేను అడిగేది ఏంటంటే ఒక ఎకరాకి నువ్వే రైతువి, ఒక ఎకరాకి 14,000 వస్తే నీకు ఆ సంవత్సరం సంబంధించిన విత్తనాల ఖర్చు, మ్యాన్ పవర్ ఖర్చు, ట్రాక్టర్ దున్నడానికి కానీ లేదా ఏదైనా చేసిన దాని ఖర్చు, నువ్వు మందు కొట్టే ఖర్చు, మళ్ళీ నువ్వు మధ్యలో పక్షులు రాకుండా నువ్వు ఇంకొన్ని ఏదో మెజర్మెంట్ తీసుకుంటావు. ఒక ఎకరాకి సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంతలో 70,000 నుంచి 80,000 ఖర్చు అవుతుంది. ఓ పంట వేస్తే నీకు 14,000 వస్తుంది. నువ్వు రైతుకి ఇవ్వాల్సిన భరోసా ఎక్కడంటే ఈ 14,000 పెట్టుబడి మీద కంటే కూడా పండించిన దాని మీద మంచి గిట్టుబాటు వస్తే నేను ఖర్చు పెట్టి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినయ్యా, లేదా 80,000 ఖర్చు పెట్టా, నువ్వు నాకు 14,000 ఇచ్చావు, నాకు నెట్ 66,000 ఖర్చు అయింది. నాకు 66,000 మళ్ళీ వస్తుంది అనుకో, నేను నెక్స్ట్ లాభపడతా. నాకు 60,000 వస్తుందా? రావట్లేదు. అంటే ఎక్కడ మనం ఎఫర్ట్స్ పెట్టాలి? 14,000 మీద కాదు ఎఫర్ట్ పెట్టాల్సింది, అమ్మిన పంటకి మంచి ధర ఇప్పించగలుగుతున్న దాని మీద ఫోకస్ పెట్టాలి, మన ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ 14,000ని వాళ్ళు పండించుకున్న దగ్గర నుంచి స్టోర్ చేయడం కానీ, బయట మార్కెటబుల్ చేయడం కానీ, దీని మీద ఖర్చు పెడితే ఎలా ఉంటుంది? పెడుతున్నారు ఎఫర్ట్స్, కానీ డబ్బులు ఎక్కువ పెట్టట్లా, తక్కువ పెడుతున్నారు. ఎందుకంటే నీకు అది కనపడదు కదా. నీకు రోడ్డు వేసింది నాకేమి ఇచ్చావు అంటాడు రైతు, నీకు ఓటేయాలంటే. ఒక గిడ్డంగి పెట్టి తక్కువ ఇంట్రెస్ట్కి లేదా గిడ్డంగి పెట్టి ఉచితంగా సేవ్ చేయాలంటే నీకు డైరెక్ట్ కనపడదు బెనిఫిట్, జేబులో రావట్లేదు డబ్బులు. అందుకని ఇలా రాజకీయ నాయకులు ఇండైరెక్ట్గా థింక్ చేసి ఇలా జేబులో పడితేనే వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు అనే మైండ్ సెట్తో ఉచితాలను ఎక్కువ అలవాటు చేస్తున్నారు. ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేయట్లేదు. ఇలాంటి సిస్టంలో చాలా ఉన్నాయండి. కాకపోతే పనికొచ్చే పథకాలు అయితే నాకైతే ఒకటి కూడా అనిపించలేదు. ఒకటి ఇప్పుడు ఉన్న దాంట్లో నాకైతే ఏది అనిపించలేదు. ఇప్పుడు ఉన్న దాంట్లో ఏది కూడా నాకు ఒక బస్సు అయితే ఒకటి బెనిఫిట్. బస్సే ఎక్కువ మంది చాలా మంది లేదు, కరెక్ట్ కాదంటారు. లేదు, బస్సు తీసి ఎక్కడి నుంచి కొండలు పోతా ఉంటే ఎదర గింజలు పట్టుకున్నట్టు ఉంటుంది. కానీ ది వాల్యూ ఆఫ్ బస్సు ఏదైతే ఉందో అది కంపారిటివ్లీ తక్కువ. దాని వాల్యూ నెలకు టికెట్లు తెగుతాయి కదండి. టికెట్లు తెగిన మొత్తం కలిపి 80 కోట్లు ఎంత, సంవత్సరం మొత్తం కలిపి లేదా సంవత్సరం మొత్తం కలిపి 1000 కోట్లు. లేదా అంటే మీరేమో బేసిక్గా మా వర్షన్ మేము విన్నది ఏంటంటే,
సో అన్ని పథకాల కంటే అసలు మహాలక్ష్మి పథకం ఎందుకు పెట్టాడు అంటే ఐ మీన్ బస్సుది ఎందుకు పెట్టాడు, అసలు ఇదే ఉన్న దాంట్లో చాలా నెగిటివ్ తీసుకొచ్చింది అని కూడా చాలా మంది ఆర్టీసీ నష్టాల పోద్దని అంటారు, కానీ దాని తగ్గట్టు రీప్లేస్మెంట్ వీళ్ళు చేస్తున్నారు, పేమెంట్ చేస్తుంది గవర్నమెంట్ చేస్తుంది. వాళ్ళ పాకెట్ లేకుండా ఇండైరెక్ట్ గా నువ్వు ట్రావెల్ చేయడానికి బెనిఫిట్ అవుతుంది. నీకు పదే పనిగా 10 సార్లు ట్రావెల్ చేస్తావు, 11వ సారి అయితే అవసరంగా ట్రావెల్ చేస్తావుగా. సో ట్రావెల్ చేసేటప్పుడు జేబులో డబ్బులు పడట్లేదని ఒక భరోసా ఏదైతే ఉందో ఫస్ట్ నువ్వు వెళ్ళి పని చేయడానికి ఈజీ అవుతుంది. ఎవ్రీడే నీ జేబులోంచి పడే డబ్బులు ఖర్చు తగ్గడం వల్ల నీ శాలరీ నీకు మిగిలిపోతుంది. సో బడుగు జీవులు ఇలా ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుతున్నాం, నా శాలరీ 15,000, ఎంతమంది పని చేస్తాను నీకు తెలిసిన వాళ్ళు, నీకు తెలిసిన నీ సర్కిల్లో, నీ ఫ్రెండ్ సర్కిల్లో, నీ చుట్టాల్లో, మీ వాళ్ళలో ఎంతమంది లక్షలలో సంపాదించులు ఉన్నారు, ఎంతమంది పర్సంటేజ్ చెప్పు. లెస్ దెన్ 20,000 మంది సంపాదించులు ఉన్నారు. ఎక్కువ పర్సెంటేజ్ 20,000. రోజుకి నాకు వెళ్ళి రావడానికి బస్సుకి 200 రూపాయలు అంటే నెలకు వచ్చేసరికి ఎంత? 6,000 కదా. నా మేజర్ అమౌంట్ వెళ్ళిపోతుందిగా. 6,000 ఇప్పుడు నీకు సేవ్ చేస్తున్నానా అంటే నీ 20,000 నీకు వస్తుందా? అంటే ఇది అంటే ఫీమేల్స్ కదా, మరి మేల్స్ కు అలానే పెట్టారు కదా. కానీ అంటే మేల్ ఎప్పుడు కూడా మన అలా ఏం థింక్ చేస్తా అంటే వీళ్ళు ఇంకా ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేస్తారు, వీళ్ళు ఎక్కువ ఎర్నింగ్ కెపాసిటీ ఉన్న మనుషులు కాబట్టి వీళ్ళకి ఇవ్వక్కర్లేదు అనే ఉద్దేశంతో. కానీ మరి లేదు కదా, అంటే లేని వాళ్ళకి బెనిఫిట్ అది. అలాగా ఇప్పుడు దిగువ దరిద్రేఖ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమనే అంటున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఎకనామిక్ వీకర్ సెక్షన్ అని ఈడబ్ల్యూఎస్ అని స్కీమ్ వచ్చింది. లెస్ దెన్ 8 lakhs అని వాళ్ళే డిక్లేర్ చేశారు. సో లెస్ దెన్ 8 lakhs వాళ్ళకి అన్ని ఉచితం ఇచ్చేద్దాం. మరి ఇప్పుడు మనం చెప్పిన దాని ప్రకారం బస్సు ఉచితం ఇద్దాం, రోడ్ ట్యాక్స్లు ఉచితం ఇద్దాం, నీ దగ్గర ఈడబ్ల్యూఎస్ ఒక కార్డు ఇచ్చేద్దాం ఎవరికైతే ఉందో, దాని ప్రకారం చేసేయచ్చు కదా. దాని ప్రకారం చేస్తే ఇంకా అసలుకి అదేంటంటే ఏదైనా ఒక లిమిట్ పరపతి. ఇందాక చెప్పినట్టు ఒక కుటుంబంకి నీకు నెలకి 1,50,000 రూపాయలు రెంట్ వస్తున్నప్పుడు దాంట్లో 1,00,000 రూపాయల వరకు నువ్వు ఖర్చు పెట్టు, లేదా 70,000 వరకు ఖర్చు పెట్టి మిగతా 70,000 అయినా నువ్వు వేరే మళ్ళీ ఇంకో కన్స్ట్రక్షన్ చేసి ఇంకో రెంట్కి ఇచ్చే ప్రాపర్టీని కనిపెట్టడానికి ట్రై చేయాలా. ప్రజల్ని అలాగే చైతన్యవంతులు చేయాలా. అంతేగాని ప్రజలకు నేను ఉచితాలు ఇస్తా ఉంటాను, నువ్వేం కాదు నువ్వు చేసుకుంటూ వెళ్తానంటే ఇది ఎక్కడికి వెళ్తాంటే రేపొద్దున దివాలా తీసే పరిస్థితి, గవర్నమెంట్ దివాలా తీసే పరిస్థితులకు వస్తాయి. అండ్ దీని మీద సుప్రీంకోర్టు కూడా కొంచెం సీరియస్ అయింది అని కూడా. ఏం చేస్తారు సుప్రీంకోర్టు? సో అంటే ఏంటంటే ప్రజల్ని ఉచితాలకు అలవాటు చేసి అంటారండి. నాకు స్టేట్మెంట్ ఇప్పుడు నువ్వు మారుతావు, నేను మారుతున్నా, ఏం మారుతుంది? రాజకీయాలకు మారుతున్నారా? దీన్ని ఏమైనా పాలసీ చేయగలరా? రాజ్యాంగం మార్చగలరా? మార్చే హక్కు ఉంటుందా అసలు? రాజ్యాంగం మార్చాలంటే అన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసి గట్టిగా ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇలాంటి రూల్స్ ఏమన్నా పెట్టే ఛాన్సెస్ ఏమన్నా అంటే దీన్ని డైరెక్ట్ గా చేంజ్ చేయలేమండి. ఎందుకంటే మనం ఎప్పటి నుంచే వేలునుకుపోయింది మన సిస్టంలో. రాజకీయ వ్యవస్థని ఓటు కోసం రకరకాల విధానంతో వేలునుకుపోయింది కదా. దీన్ని ఎలా తగ్గించగలం అంటే ఒక పార్టీ అధికారంలో రావడం అనేది, ఇప్పుడు 163 వచ్చి వాళ్ళు వచ్చారు, 11 వచ్చి వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ సిమిలర్ 65, 68 ఇటు కాంగ్రెస్, వాళ్ళు 30, అట్లా యావరేజ్గా 120లో కదా. ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ రావాలి. ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటే ఇప్పుడు నన్ను యావరేజ్గా ఓవరాల్గా ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమందో అంత రిప్రజెంటేషన్ సీట్లు ఇచ్చేటట్టు చూసుకోవాలి. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏ ఏరియాకి ఇవ్వాలనే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఒక ఏరియాలో ఒక చోట 41% వచ్చింది, ఒకరికి 37 వచ్చింది. మరి నాకు 37 వచ్చింది కాబట్టి నాకు నా ఎమ్మెల్యేని కూడా కూర్చోబెట్టి అంటే గొడవ అయిపోతుంది. గెలిచినోడిదే కూర్చోబెట్టాలనేది కదా లాజిక్. అలా కాకుండా నీ టోటల్ రిప్రజెంటేషన్లో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అపోజిషన్ కూడా ఉండాలి ఓట్లు వేసిన వాళ్ళు. దట్ మీన్స్ వీళ్ళని అట్రాక్ట్ అయ్యారంటే వీళ్ళకి యొక్క మేనిఫెస్టోని అట్రాక్ట్ అయ్యే కదా వాళ్ళు ఓటేసింది. సో వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంటే నీకు మనమే అధికారంలో ఉంటాము, మనమే ఎక్కువ మంది ఉంటాం అనే ఏదైతే ఉందో తగ్గిద్ది కొంచెం. అదొకటి. రెండోది పాలసీ మేకర్ని, అంటే రాజ్యాంగాల్లో యాక్ట్లను చేసే వాళ్ళు ఏమో వేరే వాళ్ళు ఉండాలి, ఇక్కడ ఎగ్జిక్యూషన్ గవర్నమెంట్లో ఉండాలి వేరే వాళ్ళు ఉండాలి. అప్పుడేమైంది, యాక్ట్ చేసేది నేనే, చట్టాలు చేసేది నేనే అన్నప్పుడు నాకు నచ్చిన రాష్ట్రం నేను చేసుకున్నప్పుడు, నేను వచ్చినప్పుడల్లా ముందు వచ్చిన వాళ్ళు పోలవరం బాగాలేదంటాము, లేక వచ్చిన పోలవరం బాగాలంటే కాళేశ్వరం బాగుందంటాము, బాగాలేదంటాం. అట్లా కాకుండా చట్టం చేయాల్సిందేమో ఎగువ సభలు అంటాం, గుర్తుందా? రాజ్యసభ అని. రాజ్యసభలో ఎప్పుడు కూడా చట్టాలకి చేసేటట్టు వాళ్ళు దీంట్లో రాకూడదు, వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధం ఉండకూడదు. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు ఫ్యూచరిస్టిక్ వేలో చట్టాలు చేస్తారు, వీళ్ళు ఉన్న చట్టాలు మాత్రం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఓన్లీ ప్రపోజల్ పెడితే వాళ్ళు ఆలోచించి చేయాలా, వాళ్ళకి వీళ్ళకి లింక్ పెట్టి వాళ్ళకి లింక్ అరే మన పార్టీ ఎంపీరా కాబట్టి ఈ చట్టం పాస్ అయ్యేలా చూడు. అలా కాకుండా గవర్నమెంట్కి అంటే రాష్ట్రానికి ఏం అవసరమో దేశానికి ఏం అవసరమో దాని తగ్గట్టు ఒక చట్టాల రూపకల్పన చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఓన్లీ ఐఏఎస్లే ఉండాలి. రాజకీయ నాయకులు డైరెక్ట్గా వెళ్ళకూడదు, వాళ్ళకి డెసిషన్ పవర్ రాకూడదు. కానీ అది పాసిబుల్ కాదు కదా. నేను అదే చెప్తాను, ఇందాక అడిగావు కాబట్టి చెప్తున్నాను. హౌ దిస్ కెన్ బి చేంజ్డ్, దిస్ ఇస్ ద ఓన్లీ వే వీ కెన్ చేంజ్. లేకపోతే
ఇప్పటికే అందరూ ఇక పొద్దున్న లేచిన దగ్గర నుంచి అప్పులు ఏ రోజు న్యూస్ పేపర్ చూసినా అప్పులు తీసుకుంటా ఉంటున్నాం. డైలీ అన్ని కోట్లు ₹1,00,000 సంపాదించిన నెలకి మనం నానా సంఖ్యలు లాగుతుంటే వాళ్ళు ఊరి నెల వచ్చేస్తుంది అప్పు పడుతుంది గవర్నమెంట్లకి ఏదో ఒకటి చూపించి. ఎఫ్ఆర్ఎంబి లిమిట్స్ అని అంటారు. అంటే ఇప్పుడు నీకు ఐటీ రిటర్న్ బట్టి నీకు లిమిట్స్ ఉంటాయి. సేమ్ వే సెంట్రల్ గవర్నమెంట్ ఒక లిమిట్ ఇచ్చింది ఎఫ్ఆర్ఎంబి లిమిట్స్ అని. అంత లిమిట్లోనే నువ్వు లోన్ తీసుకోవాలని చెప్తారు. వీళ్ళు దాన్ని తిమ్మిని బమ్మిని చేసి అంత అమౌంట్ చూపించేసి ఇంత ఇన్కమ్ వస్తుందని చూపించి ఆ ఎఫ్ఆర్ఎంబి లిమిట్లో అప్పు చేసేస్తున్నారు. ఇప్పుడు ఎఫ్ఆర్ఎంబి లిమిట్ గవర్నమెంట్కి అయిపోయింది. ఇందా మీకు చెప్పే కదా ఫ్యామిలీ మెంబర్స్తో అని చెప్పి వేరే కార్పొరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. కార్పొరేషన్లో లోన్ తీసుకుంటున్నారు. కార్పొరేషన్కి ఎఫ్ఆర్ఎంబికి సంబంధం లేదు, ఎందుకంటే గవర్నమెంట్ వేరు, కార్పొరేషన్ ఈజ్ ఇండిపెండెంట్. దాంట్లో లోన్ తీసుకుని దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. కాగ్ వాళ్ళు రైజ్ చేస్తున్నారు, సిఏజీ వాళ్ళు రైజ్ చేస్తున్నారు పాయింట్ని, చెత్తబొట్లో పడిపోతున్నాయి, జరుగుతూనే ఉంది. ఇంకా ఈ సిస్టమ్ అంటే ఇప్పుడు ఈ పథకాలు ఇవే కాకుండా చాలా మంది వేరే వేరే కంట్రీస్లలో కూడా ఈవెన్ ఒక విద్యా వైద్యానికి తప్పితే మిగతా వాటికి స్కీమ్స్ ఉండవు. బట్ మన కంట్రీలో మాత్రం ఈ రెండింటికి తప్పితే మిగతా అన్నిటికీ కూడా ఉంటాయి కదా. నేను అడిగేది, నేను కంక్లూజన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎంత మాట్లాడినా కానీ మనకు కావాల్సిన విద్య, వైద్యం అండ్ బేసిక్ ఒక ఇల్లు, ఈ 3 తప్పితే మిగతా పథకాలన్నీ రద్దు చేసేస్తే ఎవ్రీబడి హ్యాపీ. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉండడానికి ఫ్రీగా ఉంటున్నావు, ఏమన్నా జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్తావు, ఉచితంగా విద్య ఉంటుంది. ఇక్కడ నుంచి నీ సత్తా, ప్రతి ఒక్కరిది వాళ్ళ సత్తా. నువ్వు నిలబడడానికి, కాళ్ళ మీద నిలబడడానికి, నిన్ను చూసుకోవడానికి, సడన్గా నీకు ఒంట్లో బాగోకపోతే చూసుకోవడానికి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ 3 నీకు సత్తా ఇచ్చినప్పుడు ఇంకా మిగతా ఏమీ నీకు అవసరం లేదు అనే మైండ్ సెట్లో కానీ వెళ్తే చేంజ్ అయ్యిద్ది. ఇంకొక స్కీమ్ ఏంటంటే అంటే ₹5 భోజనం చూసారా, అది ఒక్కటి అందరికి కాదు, అది ఎవరికి పడితే వాళ్ళు తినరు. ఎవరైతే నిజంగా ఆకలి ఉన్న వాళ్ళకి ₹5 తినరు చూసారా, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఈ 4 తప్పితే ఇంకేం వద్దండి. దట్స్ హౌ మన అనుకున్న, అంటే మనలాంటి యూత్ చూస్తున్న డెవలప్డ్ భారతదేశం, ఇంకా మన డెవలపింగ్ కంట్రీ, వీఆర్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ. ఇట్స్ లాంగ్ జర్నీ బట్ వెరీ ఫాస్ట్గా వెళ్తున్నాం. సో మనలాంటి కంట్రీస్కి వాల్యూ క్రియేట్ అవుతుంది, అలాగే బెటర్ అవుతాము. మోర్ అకౌంటబిలిటీ, అంటే ట్యాక్స్ కట్టేవాడికి ఏమైనా సరే, ఇప్పుడు ఇంత చేస్తున్నా సరే ఇండియా మొత్తంలో 150 కోట్లలో ట్యాక్స్ కట్టేవాళ్ళు 1 కోటి మందే ఉన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే జిఎస్టీ పరంగా అది పరంగా మొత్తం కలిపితే కూడా 2 కోట్ల మందే ఉన్నారు. ఇంకా 148 కోట్ల మంది ₹1 ట్యాక్స్ కట్టట్లేదు. ఇండైరెక్ట్గా కొంత ఉంటుంది, లైక్ సబ్బు కొన్నప్పుడు ఏ కొన్నప్పుడు కొంత ట్యాక్స్ ఉంటుంది, కానీ అది పెద్ద అమౌంట్ కాదు అది. మరి కట్టేవాడికి ఏమి ఇస్తున్నావు? ఇప్పుడు నేను కడుతున్నా, నేను సంవత్సరానికి 5 లక్షలు ట్యాక్స్ కడుతున్నా, నాకేంటి ఉపయోగం? రోడ్డుకి వెళ్తే రోడ్ ట్యాక్స్ కడుతున్నా, హైవే మీదకి వెళ్తే టోల్ ట్యాక్స్ కడుతున్నా, హైదరాబాద్ సిటీలో వెహికల్ కొంటే నేను మళ్ళీ ట్యాక్స్ కడుతున్నాను, ఈ ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ అని కడుతున్నా, ఎట్ ఎ టైం లంసం కడుతున్నాను. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి వెళ్తున్నా, వాటర్, ఎలక్ట్రిసిటీకి ఎలక్ట్రిసిటీ. ఇంక నేను ఎందుకు దేనికోసం ట్యాక్స్ కడతాను అనేది నాకు ఒక లాజిక్ అర్థం కాదు. గాలి పీల్చుకుంటున్నందుకు ట్యాక్స్ కడుతున్నామేమో అనే ఆలోచనలో ఉంది. మరి ట్యాక్స్ కట్టేవాడికి బెనిఫిట్ ఏంటి? సో ఎప్పుడైతే నువ్వు గవర్నమెంట్ ఈ ట్యాక్స్ కట్టేవాడికి బెటర్ బెనిఫిట్స్ ఇస్తాయి, ఈ ట్యాక్స్ కట్టేవాడికి ఇలా ఉంటుంది అన్నప్పుడు జనాలు ఉచితాల నుంచి ట్యాక్స్ కట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే బెటర్ బెనిఫిట్స్ ఇస్తున్నావు కదా ట్యాక్స్ కట్టడానికి. ట్యాక్స్ కట్టి నేను రీసెంట్గా ఒక లెటర్ కూడా రాశాను నిర్మలా సీతారామన్కి. యాజ్ అన్ ఇండివిజువల్గా నేను లెటర్ రాస్తే నన్ను ఎవరు పట్టించుకున్నో తెలియదు కాబట్టి నా లెటర్ అయితే పంపించాను. ఏంటంటే ఇఫ్ నేను సంవత్సరానికి ₹1,00,000 ట్యాక్స్ కడితే ₹1,00,000 ఎంతైతే వాల్యూ ఈక్వల్గా ఉందో మెడికల్ ఇన్సూరెన్స్ అతనికి ఫ్రీగా ఉండాలి, లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అవ్వాలి. ఓకే, ఇలా రాశారు, పంపించాను. మేడం మీరు ₹1,00,000 ట్యాక్స్ కట్టిన ఎవరికైనా దాని ప్రపోర్షనేట్ గవర్నమెంట్ నుంచి మీరు మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వండి, గవర్నమెంట్ నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వండి. సో ట్యాక్స్ కట్టే వాడికి ఏమైనా అయితే వాడికి ఏంటి భరోసా? ఇప్పుడు నీ 10 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ నేను 40-50 లక్షలు ట్యాక్స్ కట్టాను అనుకోండి, ఇంత కట్టి నాకేం రాదుగా. నేను కాంట్రిబ్యూట్ చేసింది నా మైండ్లో నేను ఒకటే ఆలోచించింది అంటే ఓకే నా సైన్యానికి నేను ఇస్తున్నాను డబ్బులు అనుకోండి, బట్ నా పర్సనల్గా నాకు ₹1 అన్నట్టే. ఎలా నా డబ్బులు నా ట్యాక్స్ మనీ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మిగతా అన్నిటికీ డబ్బులు కడుతున్నా, బట్ నాకు కట్టకుండా ఎవరికి ఉపయోగిస్తున్నారంటే సైన్యం కోసం ఉపయోగిస్తున్నారు అనుకోవడమే. వేరే దేశం నుంచి థ్రెట్ లేకుండా ఉపయోగిస్తున్నారు, దానికోసం నేను డబ్బులు ఇచ్చాను అనుకోవడమే. కానీ అదర్వైజ్ నార్మల్ అంటే ఉచితంగా ఇచ్చేవాడికంటే కూడా డబ్బులు కట్టేవాడికి నువ్వేమి ఇస్తున్నావు? కనీసం నువ్వు హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ఏమైనా అయితే కూడా వాళ్ళ కుటుంబానికి భరోసా లాగా ఇలాంటిది ఏమన్నా ఇస్తే ట్యాక్స్ కట్టేవాడికి తెలుసుగా, ట్యాక్స్ కడితే వాళ్ళ చలాన్ ఉంటుంది, ట్యాక్స్ చలాను, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉంటుంది. వీళ్ళందరికీ ఎవరైతే కడతారో బై డిఫాల్ట్ వాళ్ళ డేటాబేస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎంతమంది మొత్తం కలిపితే 1 కోటి మంది ఉన్నారు మనుషులు, ట్యాక్స్ కట్టే వాళ్ళు 1 కోటి మందే. సో అలా కడితే అట్లీస్ట్ ఎంకరేజ్మెంట్ కదా, అరే బాబు నీకు ట్యాక్స్ కట్టాలరా, ట్యాక్స్ కడితే నాకు ఇన్సూరెన్స్ ఫ్రీ ఉంటుంది, నేను ఇంకా మళ్ళీ బయట కట్టక్కర్లేదు అని చెప్పి అట్లీస్ట్ ట్యాక్స్ కడతాడు. ట్యాక్స్ కడితే గవర్నమెంట్కి వస్తుందిగా, గవర్నమెంట్ దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకోవచ్చు, ఫెసిలిటీస్ పెంచడానికి ఉపయోగించవచ్చు, ఉచితాలు తగ్గించి. విషయం ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా వెనిజులాలో ఒక పెద్ద ఇష్యూ జరుగుతుంది, మనందరికీ తెలిసింది అది ట్రంప్ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి నికోలస్
సో ఈ టాపిక్ బేసిక్గా ఏంటంటే ఇది చాలా వరకు కూడా ఇప్పటికి స్టిల్ ధర్నాలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఈరోజు కూడా ప్రొటెస్ట్లు అయ్యాయి. సో దీని మీద ఏం చెప్తారంటే బేసిక్గా అసలు ఇది ట్రంప్ ఏం చెప్తున్నాడంటే వీళ్ళు డెఫినెట్గా డ్రగ్స్, అనాగరికమైన కార్యక్రమాలు ఇవన్నీ కూడా వాళ్ళే ఎక్కువగా చేస్తున్నారు, వాళ్ళని కట్టడి చేయడానికి మేము చేస్తామని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. సో దీనికి ఏం చెప్తారన్న అసలు? మొత్తం అబద్ధం అండి. అబద్ధం. నువ్వు నీ బార్డర్ స్ట్రాంగ్ గా పెట్టుకుంటే వాడు డ్రగ్స్ రాదు. నువ్వు దాని వరకు చూసుకోవాలి. నీ కంట్రీలో నువ్వు వెతుక్కోవచ్చు కదా, నీ కంట్రీలో నువ్వు వేరిపారాయచ్చు కదా, ఎలా చేయక్కర్లేదు కదా. నీ బార్డర్ నీకుంది, నీ కంట్రీకి ఎలా చేసే వాళ్ళని క్లియర్ గా ఫిల్టర్ చేసేయచ్చు కదా. కంట్రీ మీద ఎందుకు పడ్డావంటే అదంతా సొల్లు. ఫ్యాక్ట్ ఏంటా అంటే దుబాయ్, అరబ్ ఇది ఉంది కదా, అరబ్ దేశాల కంటే కూడా ఎక్కువ గ్యాస్, ఎక్కువ ఆయిల్ కానీ న్యాచురల్ రిసోర్స్ ఉంది కానీ వెనిజులా కంట్రీ. ఓకే, వెనిజులా కంట్రీ చమురు ఉన్న కంట్రీ అది. వాళ్ళ దగ్గర అణ్వాయుధం ఉందా? లేదు, కాబట్టి ఆక్రమించారు. అదే పని దుబాయ్ మీద చేయమని దమ్ముంటే చేయమని చెప్పండి. వాళ్ళ దగ్గర ఉంది కదా, న్యూక్లియర్ ఉంది కదా, న్యూక్లియర్ వాళ్ళు వెళ్ళిద్ది కదా. న్యూక్లియర్ వాళ్ళు లేదు కాబట్టి వాడు బరి తెగించాడు. ఇంకా రేపొద్దున ఏ కంట్రీ మీద ఆ కంట్రీ మీద దాడి చేస్తారు. ఇంకా సోవర్నిటీ ఏముంది మన కంట్రీకి? ఇండిపెండెన్స్ ఏంటి మన కంట్రీకి? వాడు ఏదో సొల్లు ఒక రీజన్ అండి బూసి చూపించడానికి అండి. పెద్దలు నన్ను లాక్కుంటారు అంతే. మన ఎన్ని చోట్ల కబ్జాలు హైదరాబాద్లో, ఏం కబ్జాలు? ఇది ఏ బేస్ మీద చేస్తున్నారు? బలం, అంగబలం, అద్దబలం, మనుషులు ఉన్నారని అది అంతే. ఇందులో రకరకాల ఇంగ్లీష్ న్యూస్లో కానీ మనం మామూలుగా టీవీ న్యూస్లో కానీ సోఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ మాడవచ్చు, సోఫిస్టికేటెడ్ తెలుగు మాడవచ్చు. జరిగేది ఇదే వాస్తవం. దీంట్లో పెద్ద దాపరికాలు లేవు, ఏం లేవు. అందుకే ఎక్కడ ఆందోళన చేసినా డెమోక్రసీని చంపేస్తున్నారు అనే దాని మీద. ఎందుకంటే రేపొద్దున ఏ కంట్రీ మీద వాళ్ళు దాడి చేస్తారు. ఈ రోజు మన అందరం ముక్త కంఠంతో దాడిని ఖండించాల్సిందే అండి. నువ్వు వెళ్ళి వేరే దేశ కంట్రీ హెడ్ అని తీసుకొచ్చావు అంటే ఏంది తీసుకొచ్చి అదులో ఎటువంటి ఏంటి నీ బలుపు? పక్కనే ఉన్నాం కాబట్టి ఎవడేం బేకలేడు, వీళ్ళ దగ్గర న్యూక్లియర్ లేదు కదా, మన మీద వారు చేయలేడు అని చెప్పి వాడి ధైర్యం. ఎంత ధైర్యం ఉండాలి అంటే మీ ఇంట్లో రేపొద్దున ఎవరో ఒకరు ఎత్తుకొచ్చేస్తాడు, ఏదో రీజన్ చెప్తాడు. అబ్బా ఎన్ని చోట్ల ఫాల్స్ కేసులు. మనం ఒక ఇంట్లో ఆడపిల్ల డైవర్స్ కావాల్సి వచ్చినప్పుడు గొడవ పడ్డాక ఆడపడుచులు ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా కేసు పెడుతున్నారు. వాళ్ళకి సంబంధం కూడా లేదు. వాళ్ళ లైఫ్, వాళ్ళ పిల్లలు వాళ్ళ మొగులతో వాళ్ళ కాపురాలు బాగా చేస్తున్నారు. కానీ చట్టంలో ఏముంది? నువ్వు ఈ కానీ ఆడబిడ్డల మీద, తల్లిదండ్రుల మీద, మొగుడి మీద గృహహింస చట్టం పెడితే నీకు వెంటనే సెటిల్ అయిపోద్దని చెప్పి లాయర్లు చెప్తున్నా కొంతమంది. ఇలా చేస్తే ఏంటంటే యాక్ట్లో ఇలా ఉంది, గృహహింస చట్టం కింద పెడితే నీకు త్వరగా ఫెసిలిటీస్ వస్తాయి అని చెప్పి వాళ్ళు బై డిఫాల్ట్ పెట్టేస్తారు. దానికి ప్రూఫ్లు ఉందేంటి, ఎంత కాంక్రీట్ ఉందేంటి తెలియదు. కాబట్టి ఆడపిల్లకి కాబట్టి వెంటనే కేసు పెట్టేస్తున్నారు. ఇంక రేపొద్దున ఇట్లాగే అమెరికా వాడు ఎవరి ఇంట్లో వాళ్ళకి వెళ్ళిపోయి చేసేస్తాడు. అప్పుడు ఏంటి సంగతి? మీరు ఆలోచించండి, ప్రజలు ఆలోచించాల్సిందే. ఇప్పుడు రేపొద్దున పాకిస్తాన్కి వెళ్తే మనం అందరం చక్కగా గుద్దుకుంటాం. ఇండియా మీదకి వస్తే అంటే మన ఓన్ కంట్రీ, మన రిసోర్సెస్, మన గవర్నమెంట్లు మనం పెట్టుకున్నాం. వాడు మన కంట్రీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ప్రాబ్లమ్స్ లేని కంట్రీ ఏంటి? అమెరికాలో ప్రాబ్లమ్స్ లేవా? లేవు. ప్రాబ్లం లేని కంట్రీ ఏంటి అదేమన్నా? వాళ్ళ కంట్రీలో ఇష్యూలు లేవా? అంతా సొల్లు చెప్పడానికి. పైకి ఫ్రంట్ సైడ్ నీకు బ్యానర్ పెట్టేదేమో డ్రగ్స్ అంటారు, బ్యాక్ సైడ్ ఏమో జరిగేది ఆ కంట్రీని ఎక్వైర్ చేసి అన్నిటి చేయాలి. నీకు గుర్తుందో లేదో, రష్యా ఉక్రెయిన్ సంబంధించి ఉక్రెయిన్ వాడికి ఇవ్వాల్సిన పని ఏంటి? ఇప్పుడు వాళ్ళిద్దరూ పక్క దేశాలు కొట్టుకుంటున్నారు. అమెరికా వాడు సప్లై చేసిన పని ఏంటి? ఏ బేస్ మీద సప్లై చేశాడు? మీకు గుర్తుందో లేదో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అండ్ మన ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు ఓపెన్గా మనకు క్లియర్ చేశారు. నీకు అసలు నీకు నెగోషియేషన్ చేయడానికి నెగోషియేషన్ ఏంది? నువ్వు హెల్ప్ చేస్తున్నావు పక్కన ఉన్నప్పుడు నెగోషియేషన్ ఏంట్రా అంటే ఉక్రెయిన్లో ఉన్న న్యాచురల్ రిసోర్స్కి వాళ్ళకి కట్టబెట్టడానికి కోసం ఇన్ టర్న్ వాళ్ళు సపోర్ట్ ఏంట్రా అంటే అణ్వాయుధాలు ఇవ్వడం గురించి కానీ, టెక్ సపోర్ట్ కానీ, డబ్బులు సపోర్ట్ కానీ ఇవ్వడానికి. ఇవన్నీ ఇస్తే ఏంటంటే నాకు అక్కడ రిసోర్స్ ఏమన్నాయి, ఆ రిసోర్స్ మేము ఎక్వైర్ చేస్తాం, దాంతో మేము ఇంపోర్ట్ చేసుకొని వేరే కంట్రీలకు అమ్ముతాం, దాని నుంచి డబ్బులు వస్తాయి అంతే. సో ఇప్పుడు ఇది అంతా ఇది చేస్తుందంతా దాన్ని ఆక్రమించుకోవడం అంతే, ఆ రిసోర్స్ని సైన్ చేయించుకోవడం కోసం. చాలా మంది అక్కడి నుంచి 8 మిలియన్లు అంటే 8 కొన్ని కోట్ల మంది ఇక్కడికి వస్తున్నారు. సో యుఎస్ ని మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. అన్నీ ఉన్నాయి బ్రో, అది అందరి దగ్గర నుంచి ఉన్నాయి. ఒక్క వెనిజులా ఏంటి, మెక్సికో ఉంది, కెనడా ఉంది, ఇండియన్స్ కూడా ఆపేద్దాం ఈ మధ్య చెప్పాడు. అవునా? పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆపేస్తున్నారు, అన్ని చోట్ల నుంచి వస్తున్నారు కదా. మెక్సికో నుంచి పక్కనే ఉంది కాబట్టి బోర్డర్ కరెక్ట్గా లేకపోతే ఆబ్వియస్లీ వాళ్ళు తప్పించుకుంటాడానికి ట్రై చేస్తూ ఉంటారు. నీ బోర్డర్ సరిగ్గా పెట్టుకుంటే అయిపోతుంది, దాని మీద ఖర్చు పెట్టుకో.
అట్లా కాదులే, ఇది లాజిక్ అయితే ఇదే, మిగతా అన్ని సొల్లు రీజన్స్. ఓన్లీ ఆక్రమించుకోవడం కోసం, అందులో న్యాచురల్ రిసోర్స్ ఎక్వైర్ చేయడం కోసమే. వాళ్ళ దగ్గర అణ్వాయుధం లేదు కాబట్టి వాళ్ళు దే కెనాట్ ఫైట్ బ్యాక్. ఫైట్ చేసినా కానీ ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి నెగోషియేషన్ చేస్తారు వాటి మీద హక్కు కింద. అదే జరిగింది, మీరు చూస్తారు కదా న్యూస్ పేపర్లో, మీరే చూస్తారు కదా. ఇప్పుడు భారత్ కూడా ఫస్ట్ టైం స్పందించింది, అంటే దీన్ని కొంచెం తటస్థంగా ఉంచి శాంతియుతంగా చర్చించుకోండి. మన వాళ్ళు ఎప్పుడు అప్పుడే అండి, ఈవెన్ ఉక్రెయిన్ రష్యా వార్లో కూడా మన వాళ్ళు తటస్థంగా ఉన్నారు. ఒక డైలాగ్ ఇస్తానంటే చిన్న ఇద్దరి మధ్య చర్చలకు సంబంధించి నువ్వు చెప్తావు, నేను అతనికి కోఆర్డినేట్ చేస్తాను, మీ డిమాండ్స్ మధ్యలో ఒక కామన్ పాయింట్ మీద వద్దామని కూడా ఇండియా ఉంది. బట్ వీఆర్ మోర్ అలైవ్ విత్ రష్యా కాబట్టి వీఆర్ నాట్ క్లోజింగ్ ఆఫ్. బట్ మనవాడు ట్రంప్ కొంచెం ఉక్రెయిన్ నుంచి ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ అతి చేసేసి వాడితో ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య గొడవ, మీకు గుర్తుందో లేదో, రష్యా ఉక్రెయిన్ గొడవ అయిన తర్వాత నేను మధ్యవర్తిత్వం అని చెప్పి తర్వాత వీడు ఉక్రెయిన్ వాడు గొడవ పడడం స్టార్ట్ చేశారు. ట్రంప్ అను మన ఉక్రెయిన్, ఏంటి నీకు నెగోషియేషన్ లేదు, నేను చెప్పింది నువ్వు విను అని. తర్వాత రష్యా వాళ్ళ గురించి ఏదో మా డైలాగ్ నడిచి ఒక లెవెల్కి తీసుకొచ్చాడు, ఇంకా క్లోజ్ అవ్వాల యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఇంతవరకు నడవడానికి కారణం కూడా అమెరికానే అంతే. ఈ రోజు వరకు యుద్ధం ఎప్పుడో ఉక్రెయిన్ లాంటి చిన్న కంట్రీని రష్యా ఇంతవరకు ఎందుకు క్లోజ్ అయిపోయింది? బికాస్ దే ఆర్ గెటింగ్ కంటిన్యూస్లీ టెక్నాలజీ, కంటిన్యూస్లీ అణ్వాయుధాలు, కంటిన్యూస్లీ దే ఆర్ గెటింగ్ ది జెట్స్, స్పైస్ జెట్స్, యుద్ధ విమానాలు, కంటిన్యూస్ గా ట్యాంకర్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఉక్రెయిన్కి? అంత చిన్న కంట్రీకి అమెరికా సప్లై చేస్తుంది. అలా చేయకూడదు కదా. అరే భయ్, ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవ వచ్చింది, నీ సత్తా చూసుకుంటున్నారు, ఇవాళ పక్క కంట్రీస్ కాబట్టి చివరికి ఇంకా మన వల్ల కాదంటే లొంగిపోయేది ఉక్రెయిన్, అక్కడతో అయిపోయేది. లేదంటే అప్పుడు డైలాగ్ బాగుందంటే నియర్ బై కంట్రీస్ చేస్తాయి. ఎక్కడో దూరంగా ఉన్న అమెరికాకి సంబంధం ఏంటి? ఈ రోజు వరకు వారు నడవడానికి అమెరికానే కారణం అనుకుంటాం. కానీ ఈ రోజు వరకు మనకి పాకిస్తాన్కి ఇంత వారు నడుస్తుందంటే కూడా అమెరికానే కారణం. వాళ్ళు ఫండింగ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇంటర్న్ వాళ్ళు ఏంటంటే అణ్వాయుధాలు అమ్మినందుకు ఒక్క డీల్కే నీకు 30-40 కోట్లు అవుతాయి. ఒక్క డీల్లోనే ఒక్క తేజస్ లాంటి ఒక పెద్ద విమానం ఒకటే 30-40 కోట్లు అయిపోతుంది, అంత కాస్ట్ ఉంటుంది. అలాంటి ఒక 10 అమ్మితే ఎంత అవుతుంది? 4 లక్షల కోట్లు. ఇలా ఎన్ని కంట్రీలు వరల్డ్లో? సో ఎంతమందికి కొట్టుకుంటే వీళ్ళు ఎంత అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇంకోటి, రష్యా తోటి బిజినెస్ డీల్స్ ఉన్నా కానీ ట్యాక్స్ పెంచుతాం అని కూడా ట్రంప్ బెదిరింపు ఏంటి అసలు దానికి ఏం చెప్తారు? అది ఇక బై డిఫాల్ట్ అండి. ఇప్పుడు కన్జంప్షన్ ఉన్న కంట్రీస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అమెరికాకి, వీడి దగ్గర నుంచి మనకి ఎక్కువ అమౌంట్ వీడికి ఇవ్వకూడదు అన్నప్పుడు తగ్గించాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఓపెన్ చేస్తావు, నీ బ్యాలెన్స్ షీట్లు అన్నీ ఓపెన్ చేసేసి, నీ ఇన్కమ్ అంతా ఓపెన్ చేసి, మన ఎక్స్పెండిచర్ ఓపెన్ చేసి, ఈ సంవత్సరానికి మనం ఎవరికి ఎంత పంపిస్తున్నావో లెక్క చూసావు, ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది దేశాలే చూసాడు, వాడిని బెదిరించాడు అంతే. నా భారత్ని 4-5 దేశాలే కదా, 198 దేశాలు, 206 దేశాలు ఉన్నాయి కదా, ఈ దేశాలన్నింటికి వార్నింగ్ ఎందుకు ఇవ్వాలా? అదే ఎందుకు అంటే ఆ వాల్యూ, వాళ్ళ కంట్రీ నుంచి ఎక్కువ డబ్బులు ఇండియాకి వస్తున్నాయి, మన సైడ్ నుంచి అటు ఎక్కువ వెళ్ళట్లేదంట. బాధ. హీఈస్ లైక్ ఏ మోర్ ఆఫ్ బిజినెస్ మ్యాన్, నాట్ లైక్ ఏ లీడర్. ఎవరు అవసరం ఉంటే ఉంటుంది, డిమాండ్ సప్లై కేటగిరీలో ఎవరు అవసరానికి వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంటారు. నీకు దమ్ముంటే ఇన్ హౌస్ చేసుకోవాలి, అంతే కదా. మనం పామాయిల్ అంతా కూడా మలేషియా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం మన ఇండియన్స్. ఇప్పుడు ఏం చేశారు? అట్లా కాదు, మన మోడీ గారు కూడా బ్యాలెన్స్ షీట్ చూశారు. బాబు మనకి ఫారెక్స్ డెఫిసిట్ ఉంది, ఫారెక్స్ డెఫిసిట్ అంటే మనం తెచ్చుకునే దాటికి మనం ఇచ్చే వాటికి మధ్య డిఫరెన్స్. సో మనం తెచ్చుకునేది ఎక్కువ ఉంది డబ్బులు, మనం ఎక్కువ తెచ్చుకుంటున్నాం కాబట్టి మనం ఎక్కువ డబ్బులు బయటకు పంపిస్తాం. మనం ఎక్కువ పంపిస్తున్నప్పుడు దానికి వచ్చే నెట్, ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసేది 1,00,000 అయితే మనం ఇంపోర్ట్ చేసుకునేది 1,50,000, అంటే 50,000 ఎక్స్ట్రా కట్టాలి కదా. ఆ 50,000 ఎలా తగ్గించుకోవాలంటే 1,50,000 నాకు ఎందుకు ఖర్చు అవుతుందని లెక్క తీసాం. 1,50,000లో ఒక్కొక్క దానికి రకరకాల ఖర్చులు ఉండొచ్చు, లేకపోతే రకరకాల ప్రొడక్ట్స్ చైనా నుంచి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అవి చూస్తే పామ్ ఆయిల్కి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో దీన్ని ఎలా తగ్గిస్తామని చెప్పి ఏం చేశారు? పామ్ ఆయిల్కి ఒక స్పెసిఫిక్ పాలసీ తీసుకొచ్చారు, సబ్సిడీ ఇవ్వడం. ప్రతి స్టేట్లో ఎన్నో టార్గెట్ పెట్టుకున్నారు. అది మనం అనుకోగానే అయ్యేది కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది కాదు. పామ్ ఆయిల్ అంటే చెట్లు నాటాలా, చెట్లు పెరగాల, చెట్లు పెరిగాక పంట రావాలా, దానికని ఇయర్ టార్గెట్ పెట్టుకుంటున్నారు. మనమే పండిద్దాం, మనమే ఎక్కువ ఎకరాలు చేపిద్దాం. సో దీనివల్ల మనకి ఫారిన్ బయటికి పామ్ ఆయిల్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నామో తగ్గిద్ది. అలా స్ట్రాంగ్ 1 by 1 చేసాం. కానీ మలేషియా వాడు మన పామ్ ఆయిల్ తీసుకుంటున్నాడు, మనం అక్కడ తెచ్చుకుంటున్నాం, నేను మలేషియా వాళ్ళని ఎవరన్నా బిజినెస్ చేస్తే నేను ఆపేస్తా అంటే, నువ్వు కాకపోతే ఇంకోటి చేసుకుంటాడు, ఎవరు రిక్వైర్మెంట్ వాళ్ళు వెళ్తాడు, లేదు నీతో బాగుంటే వాడు నీతో మంచిగా మాట్లాడుకుంటాడు. అంతేగాని నువ్వు బెదిరింపు, నెగోషియేట్ చేయడానికి ఒక బెదిరింపు. అబ్బా, ట్రంప్ ఈజ్ లైక్ ఏ వెరీ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అండ్ ఈ మధ్య లీడర్. సినిమా ట్యాక్స్లు కూడా ఇంత మునుపు వచ్చేదానికి అవి ఎంత వరకు వస్తే అవి ఎంత కలెక్ట్ చేస్తే దాని మీద ట్యాక్స్ కూడా ఇస్తాను అని కూడా అంటున్నారట కదా.
ఎక్కడ లేటెస్ట్ గా ఇప్పుడు యుఎస్ లో మన సినిమాలు రిలీజ్ అవుతాయి. అది ఇంపోర్ట్ డ్యూటీ మన దగ్గర కూడా ఉందబ్బా, మన దగ్గర కూడా ఎక్సైజ్ డ్యూటీ ఉంది, ఇంపోర్ట్ డ్యూటీ ఉంది. ఇక్కడ లోకల్లో ఆల్రెడీ అవైలబిలిటీ ఉండగా నువ్వు వేరే తెచ్చుకుంటావు. నువ్వు కార్ ఉంది, లోకల్లో మ్యానుఫ్యాక్చర్ చేసే కార్, కియా కార్ ఉంది, అంటే వాళ్ళకు కమిషన్ కట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ కాదు, అది ట్యాక్స్ అంటారు, ఇంపోర్ట్ ట్యాక్స్ అంటారు. ఒక 10 lakhs కు నేను సినిమా తెచ్చుకున్నాను. సినిమా తెచ్చుకుంటే ఏం చేస్తున్నా అంటే 100కి 100%. ఇప్పుడు నువ్వు ఎంతైతే కొన్నావో ఈ సినిమాని అంత మాకు ఇచ్చేసి నీకు లాభం మాత్రమే నువ్వు తీసుకోవాలన్నట్టు కూడా లేటెస్ట్ గా లేదు, లాభం కాదు. అది ఎలా అంటే అండి, దాని మీద లోకల్ మూవీస్ ఉంటాయి, ఫారెన్ మూవీస్ కి ఎక్కువ డిమాండ్ ఉంది అనుకోండి, ఆ మూవీస్ ప్లే అవుతా ఉంటే లోకల్ మూవీస్ కి థియేటర్ దొరకవు. మన దగ్గర లాగే ప్రాబ్లమ్స్. నీకు థియేటర్ దొరకనప్పుడు వాళ్ళకి డబ్బులు రావు కదా. అప్పుడు ఏం చేయాలి, నీకు థియేటర్ దొరకాలంటే ఏం చేయాలి, ఫారెన్ మూవీస్ ఏదైతే ఉన్నాయో అది ఆఫ్ చేయాలి. అది ఆపాలంటే ఏం చేయాలి, నువ్వు ఫారెన్ మూవీ వచ్చి అక్కడ ప్లే చేయాలంటే నువ్వు ఆ ఫారెన్ మూవీ లోపలికి వచ్చినప్పుడు దాని ఫారెన్ మూవీ వాల్యూ ₹1,00,00,000 అనుకో, ఇంతకుముందు ట్యాక్స్ 20%. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, 100% చేస్తున్నాడు. 2 కోట్లు అవుతుంది కాస్ట్. 2 కోట్లు వచ్చి నేను డిస్ప్లే చేస్తే అంతమంది టికెట్లు కొనట్లా. అప్పుడు నువ్వు చేయవు కదా, థియేటర్ అవైలబిలిటీ ఉంటాయి కదా. అది ఇండైరెక్ట్ వే ఆఫ్ క్రియేటింగ్ సోర్స్ ఫర్ ఎవర్ ఓన్. ఇది నేను ఐ డోంట్ లైక్ అండి. ఈవెన్ తెలంగాణ కూడా స్టార్ట్లో తెలంగాణ కేసీఆర్ గారు కూడా ఇదే మెథడాలజీ. ఓకే, ఏదైనా నాదే, ఏదైనా మాదే, మేమే. ఒక సోవర్నిటీ ఉన్నప్పుడు అది జరగదు, డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది. అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అలా చేయకూడదు. ఏదైనా ఉంటే క్వాలిటీ వేలో చెక్ చేయాలి, కానీ మాదే ఉండాలి మేమే చేయాలనుకుంటే అవ్వదు. సోవర్నిటీ లాంటి కంట్రీలో, ఇండియా లాంటి కంట్రీలో అవ్వదు, యూఎస్ లాంటి కంట్రీలో చేయకూడదు. అట్లా అది చేయడం వల్ల డిమాండ్ సప్లై అయింది. యూనో ట్రంప్ మీదే అక్కడ రైతులు తిరగబడ్డారు ఇలా చేసేసరికి. ఎందుకంటే వాళ్ళు కొన్ని యంత్రాలు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు మలేషియా నుంచి, తైవాన్ నుంచి, తక్కువ రేటుకి వస్తుంది. వేరే యూఎస్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే తైవాన్ నుంచి తెచ్చుకునే మెషిన్స్ లేదా ఇండియా నుంచి తెచ్చుకునే మెషిన్కి నువ్వు కాస్ట్ పెంచావో నాకు పెరిగిపోతుంది, నా వ్యవసాయ ఖర్చు కూడా పెరిగిపోతుంది. ఊరే వీడేంట్రా బాబు తిక్కలోళ్ళలా ఉన్నాడు, నా ఖర్చు పెంచుతున్నాడు ఏంట్రా బాబు, మన కోసం చేస్తున్నా అని చెప్తున్నా, కానీ నా బతుకు తెరువు రోజు వారు వచ్చే ఖర్చుని పెంచేశాడు. నీకు అర్థమైంది? అప్పుడు నీ షర్టు బాగుంది, నీకు నచ్చిన షర్టు నీకు ఎక్కడ తక్కువ దొరికితే అక్కడికి వెళ్తావు. అంతేగాని లేదు నువ్వు కంపల్సరీ హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ చేసిన షర్టు కొనమంటే ఇప్పుడు రేపొద్దున అదే జరిగిద్దండి. ఫస్ట్ మెల్లిగా స్టేట్ టు స్టేట్ మారుతున్నారు. ఈ స్టేట్లో పెట్టే ఫ్యాక్టరీకి ఈ స్టేట్లో వాళ్ళకి జాబ్లు ఇవ్వమంటారు. మెల్లిగా అదేంటి ఈ జిల్లా దగ్గరికి వెళ్ళిపోద్ది, జిల్లా తర్వాత ఈ మండలానికి వెళ్ళిద్ది, మండలానికి వెళ్ళాక ఈ ఊరు అంటావు. అవుతుందా? ఇది కరెక్ట్ పాలసీ కాదు. డిమాండ్ సప్లై ఎకనామిక్స్ తెలియని వాళ్ళందరికీ జరిగే అనర్థం ఇదంతా. సో ఈ డిమాండ్ సప్లై మీద అండి బేర్ చేయాల్సింది. మన ఇండియన్ కంపెనీస్ కొన్ని లాస్ అవుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం యూఎస్లో కన్జంప్షన్ ఉంది, యూఎస్లో సినిమా ఉంది కాబట్టి కొంత మన వాళ్ళు దాని ప్లాన్ మీద కొంత మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇప్పుడు అక్కడ బిజినెస్ లేదు కాబట్టి దాని తగ్గట్టు వీళ్ళ యొక్క కాస్ట్ ఫ్యాక్టర్స్ రీకాల్కులేట్ చేసుకొని నష్టం కొంతమంది నష్టం ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేశాక డెసిషన్ వస్తుంది కదా, వాళ్ళు నష్టం భరించాల్సింది. కానీ అరే ఇది జరిగింది కాబట్టి కొనాలపాటు మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిద్దాము, అక్కడ ఎక్స్పోర్ట్ చేయొద్దు అనుకున్న వాళ్ళకి ప్లాన్ చేసుకొని మార్జిన్స్ మిగిలేటట్టే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి. దట్స్ ద ఓన్లీ వే ఫర్ ఎనీ కంట్రీ, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా. ఇంకో విషయం ఏంటంటే లేటెస్ట్గా మనం ఒక ఇష్యూ చూస్తూనే ఉన్నాం. అన్వేష్ ఎవరైతే ప్రపంచ యాత్రికుడు ఉన్నాడో సో కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ స్టిల్ ఇప్పటికీ వైరల్ అయినాయి. అండ్ శివాజీ గారు ఆ ఇష్యూ అనసూయ గారు మొత్తం ఒక వేలు పెట్టి మొత్తం వేలు గెలికేసినట్టు కంప్లీట్గా గెలికేస్తే అది మన అంటే చాలామంది కొంతమంది హిందువులను కూడా మనోభావాలు దెబ్బతీసినటువంటి ఇష్యూ గురించి మనం మాట్లాడారు. సో దాని మీద ఏంటి అసలు కంటే అలా మాట్లాడడం కరెక్టేనా? అంటే పురాణాలని తప్పుపడుతూ మాట్లాడడం అంటే ఏం చెప్తారు? ఒకటండి, మనకు వాక్ స్వాతంత్రం ఉంది, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మాట్లాడవచ్చు. కానీ మాట్లాడచ్చు కదా అని ఏది పడితే అది మాట్లాడినా కానీ ఒక లిమిట్లో ఉండాలి. ఏదైనా సింపుల్ దీనికి నేను దీని గురించి పెద్ద పెద్ద డైలాగులు చెప్పక్కర్లేదు. నేను ఎరా అనొచ్చు, ఎరా నా కొడక అనొచ్చు, లేదా ఇంకో బూద్దు మాట తిట్టొచ్చు. బట్ పిలిచే విధానం బట్టి, నువ్వు మాడే విధానం బట్టి అవతల రిసిప్ట్ ఉంటుంది. సో నువ్వు మనోభావాలు అంటే మనోభావాలు అందరికీ ఉంటాయి అబ్బా, ప్రతి ఒక్కరికి, హిందువులకి ముస్లిమ్స్కి అందరికీ ఉంటాయి. కానీ నువ్వు ఎంతవరకు మాట్లాడాలని నీకు ఒక సోయి ఉండాలి. నువ్వేం మాట్లాడుతున్నావు, దానివల్ల అది కరెక్ట్గా మాట్లాడుతున్నావు లేదనేది. మనం ఒక సోషల్ యానిమల్స్, ప్రపంచం అంతా కూడా ఒకరికి సంబంధించి ఒకరితో లింక్తో ఉంది. నీ రూమ్లో నువ్వు కూర్చొని నువ్వు మాట్లాడుకో, నిన్ను ఎవరేమనరు, అంటారా? ఎవరు అనరు. కానీ ప్రపంచంతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఒక లిమిట్తో, ఒక సెన్సార్తో, ఒక లిమిటేషన్తో మాడాలి. ఇప్పుడు అనసూయ గారు శివాజీ గారు బట్టల గురించి మాట్లాడుతున్నారు, బట్టలు ఇప్పచ్చు కదా. సపోజ్ నా బట్టలు నాకు ఇష్టం అన్నప్పుడు బట్టలు ఇప్పు కూడా చేసినా ఇష్టమే కదా, చేయొచ్చా? మీరు చెప్పండి. ఇక్కడ బట్టలు నా ఇష్టమే, నేను బిగినేసి నడుస్తున్నా అని వేరే ఇంకో అమ్మాయి ఎవరో వచ్చింది, తప్పులేదు, తను తిరగొచ్చు. బట్ ఈజ్ ఇట్ కరెక్టా? మన దగ్గర ఉన్న సభ్య సమాజంలో ఒక డీసెంట్గా ఉండాలన్నప్పుడు అంటే దట్ మీన్స్ కాస్త డీసెన్సీ అవసరం ఎవరికైనా. అది మాటల రూపంలో కావచ్చు, చేతల రూపంలో కావచ్చు, వేసుకునే బట్టల రూపంలో కావచ్చు. డీసెన్సీ మెయింటైన్ చేయడం ఏంటంటే వసుదైక కుటుంబం లాంటి ఒక పీస్ఫుల్ కమ్యూనిటీని మనం బిల్డ్ చేసిన వాళ్ళు అవుతాం. అంతే తప్పితే నీ స్వాతంత్రాన్ని ఎవరు తగ్గించలేరు.
ఎవరు క్వశ్చన్ చేయలేరు. మనకు స్వాతంత్రం ఇచ్చింది, నేను ఆ స్వాతంత్రాన్ని క్వశ్చన్ చేయట్లేదు. దానివల్ల వచ్చే రిపర్కేషన్స్, దానివల్ల జరిగే అనర్థాలని మనం ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నామని చూసుకోవాలి. రేపులు అవుతున్నాయా లేవా అనేది కదా డిస్కషన్ మొత్తం జరిగింది. అసలు ఈ ఇష్యూ ఒక చోట నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయింది. నా ఉద్దేశంలో ఎవరికి వాళ్ళు స్వీయ నిబంధన విధించుకోవాలి. ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూకి వచ్చాను, మీరు నాకు షూట్ చేస్తున్నారు, నన్ను పిలిచారు, గెస్ట్గా పిలిచారని చెప్పి నేను ఎంత బాధపడితే అంత మాట్లాడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. దానికి లిమిటేషన్ ఉండాలిగా. సేమ్ వే బట్టల విషయంలో అంతే, తిండి విషయంలో అంతే, మనం మాట్లాడే విషయంలో అంతే, అన్నింటిలోనూ ఒక స్వీయ నియంత్రణ అనేది కావాలి మనుషులకి. వాక్ స్వాతంత్రం ఉండొచ్చు, కానీ ఎంతవరకు వెళ్ళాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలిసి ఉండాలి. కానీ మన దరిద్రం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రావచ్చు, లేదా యూట్యూబ్లో ఒక చిన్న కెమెరాతో నీకు అవకాశాలు వరల్డ్ అంతా నేను చూసే అవకాశం రావడం వల్ల ఈ నియంత్రణ లేని వ్యక్తులను కూడా మాటలు కూడా మనం వినాల్సి వస్తుంది. ఇంకా బూతులు, రకరకాల బూతులు మాటలు కానీ ఫిల్టర్లెస్, ఇప్పుడు ఫిల్టర్ చేసి మనం సెన్సార్ చేసి సినిమాలు వచ్చాయి. ఈరోజు సెన్సార్ లేదు కదా, ఇంకా ఇంకా ఏంటి, ఇంకా దెర్ ఇస్ నో సెన్సార్స్ టు ఎనీథింగ్ కదా. ఇంకా సెన్సార్ బోర్డు అవసరం ఏంటి? ఎందుకు పెడుతున్నాం సెన్సార్ బోర్డు? అంటే ఆ నియంత్రణ అనేది ఎవరికి వాళ్ళు విధించుకోవాలి. అందరూ మీ బెడ్రూమ్లోకి వచ్చి మేము నియంత్రించలేం. అది నీలో ఉండాలా, నువ్వు పెరిగే విధానంలో ఉండాలా, నువ్వు మాడే విధానంలో ఉండాలా. అది మనం చిన్నప్పటి నుంచే పెరిగిన ఒక స్కూల్ నుంచే మనం ఆ థాట్ని పెంచితేగలిగితే ఒక డీసెన్సీ ఆఫ్ లివింగ్ డీసెన్సీ అనేది అందరిలోనూ అలవడుతుంది. సో ఐ డోంట్ సపోర్ట్ అన్వేష్ గారు ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ హూ లూజ్ ద కంట్రోల్ ఆఫ్ వాట్ యూ స్పీక్. మీ అందరికి మాట్లాడే హక్కు ఉంది, కానీ మీరు చెప్పిన దాన్ని నేను ఏకీభవించట్లేదు, అది నా హక్కు అంతే. అలా అని మీరు చెప్పిన తప్పు అనే స్వాతంత్రం కూడా నాకు లేదు, లేదా చెప్పడానికి లేదు. ఎవరి స్వాతంత్రం వాళ్ళకు ఉంది. బట్ ఆయన చెప్పే మాటలు కొంచెం అదే అండి చెప్పేది. చెప్పే విధానం ఏదైతే ఉందో అది మారిస్తే అన్ని సాల్వ్ అవుతాయండి. మనకు చాలా మంది, ఇప్పుడు నీకు నీ ఫ్రెండ్కి అంటే ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, బట్ ఆ ఎగ్జాంపుల్స్ని కూడా అంటే ఎందుకు అంటే ఒక పర్టిక్యులర్ కొంతమంది పురాణాలకు సంబంధించి తీసి మాట్లాడడం ఎందుకు కరెక్ట్ అని కూడా అతను డీసెన్సీ లేదు సార్. ఏం చేస్తాం, అతను డీసెన్సీ లేదు, అతను అండర్స్టాండింగ్ చేయలే, అతను ఏదో అనుకుని ఏదో చేశాడు. అంటే చెప్దాం అనుకున్నాడా లేకపోతే ఏంటి అసలు? అంటే అప్పట్లో రియాలిటీని, అంటే తనకు తెలియని విషయం ఏంటంటే చీర లాగిన దాన్ని అతను రేప్ కింద కన్సిడర్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీర లాగింది ఎందుకు లాగారు? చీర కదా మరి కట్టుకుంది, మీరు అన్నట్టే చీర కట్టుకుంటే చీర ఎందుకు లాగారని. చీర లాగడం వేరు, రేప్ చేయడం వేరు, బాడీ మీద పడడం వేరు, అది డిఫరెన్స్. అది తెలియక తను చెప్పిన మాట తనకు తెలియనితనం అండి. తెలియనితనం చిన్నప్పటి నుంచి ఆ మాసీగా పెరిగిన విధానం వల్ల తను తెలియనితనం, తను హీఈస్ గోయింగ్ టు ఫేస్ దట్ కాన్సిక్వెన్సెస్. ఆల్ కేసెస్ పడ్డాయి. పీపుల్ విల్ అతను ఇండియా వచ్చాడంటే అరెస్ట్ అవుతాడు. ఇండియా వస్తే అరెస్ట్ అవుతాడు ఆబ్వియస్లీ. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి మనోభావాలు దెబ్బతింటే ఎంతవరకు లిమిట్ ఉండకూడదు కదా. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే మాస్ వేలో రియాక్ట్ అవుతారు. మీకు ఏదైనా గమనించండి, ప్రజలు వచ్చే రియాక్షన్ బట్టి వాళ్ళు దాని కేసుని తీయచ్చా లేదని చూస్తారు కదా. అంతే, యాక్ట్ ఎలా ఉన్నా కానీ. బట్ అతను ఫైట్ చేసుకోవచ్చు, నాకు వాక్ స్వాతంత్రం ఉంది, నేను ఎందుకు మాట్లాడకూడదు అని అతనికి బెయిల్ ఇచ్చేస్తారు. అతను అరెస్ట్ అయితే చేస్తారు కానీ బెయిల్ ఇచ్చేస్తారు. అది మీకు అర్థమైందా? ఇక దాన్ని మేనేజ్ చేసుకోవడానికి, అది బ్యాలెన్స్ చేసుకోవడానికి, ప్రజల యొక్క ఆగ్రహాన్ని కంట్రోల్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అరెస్ట్ చేసిద్ది. బట్ వాక్ స్వాతంత్రం రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి కోర్టు బెయిల్ ఇచ్చేసింది. జరిగేదైతే ఇదే. దీని గురించి మనం అందరం బట్టలు చింపుకొని లేకపోతే అది కరెక్ట్ కాదా మీరు చెప్పండి మీరేదో చెప్పండి, జరిగేది ఇదే జరిగేది. అది కాకపోతే నాకు ఏంటంటే స్వీయ నియంత్రణ. మీరైనా నేనైనా ఒకసారి కెమెరా ముందు మాట్లాడుతున్నప్పుడు కానీ బయట మాట్లాడుతున్నప్పుడు కానీ అక్కడ ఏ రకంగా మాట్లాడాలి, ఎన్ని మాటలు మాట్లాడాలి, ఏ పదం అనేది తెలిసి ఉండాలి. ఎస్పెషలీ పీపుల్ హూ ఆర్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఆ నియంత్రణ అదే కదండి వైరల్ అయ్యేది ప్రాబ్లము. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద నువ్వు 10 మందిలో మాట్లాడుతున్నప్పుడు 10 మంది వరకు కన్ఫర్మ్ అవుతుంది. ఎప్పుడైతే కెమెరాలు వచ్చేసినాయో ఇది బికమింగ్ వ్యాస్ట్, ఫాలోవర్స్ ఉన్న మందికి కొంచెం ఎక్కువ రీచ్ అయ్యాయి. కాబట్టి ఎవరైనా పబ్లిక్ లో మాట్లాడుతున్నప్పుడు కానీ ప్రైవేట్ గా మాట్లాడుతున్నప్పుడు ఇఫ్ యూఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ కెపాసిటీ, కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు 10 మంది వింటారు అనుకున్నప్పుడు ఆచితూచి మాట్లాడడం, ఎంతవరకు మాట్లాడడం. రెండోది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇమ్మీడియట్ గా శివాజీ గారి లాగా వెంటనే సారీ చెప్పడం అనేది కూడా ఒక మంచి పద్ధతి. మీరు గమనించండి, శివాజీ గారి మీద గొడవ అయిపోయినామంటే ఆయన సారీ చెప్పేసాడు, సద్మనిపోయింది. బికాస్ హీ సెడ్ ఓకే నేను ఈ మాటలు మాట్లాడుకున్నాను, మొదలయ్యి సారీ అండి, నేను క్షమించనమ్మా, నేను ఎవరిని అనట్లేదు అని చెప్పి అలాంటి పెద్ద మనసుతోనే రావాలి అన్వేష్ అయినా సరే. ఎందుకంటే ప్రజలకు నచ్చట్లేదు. మేక్ ద బ్యాడ్ యాజ్ ఎ గుడ్ నౌ బై టెల్లింగ్ సారీ. ఇమ్మీడియట్గా సారీ చెప్పగలిగితే అయిపోతుంది. అనవసరంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతే నేను పెద్దోడిని అయిపోతాను, రాంగ్ ఫీలింగ్ అది అయిపోయినాయి అయ్యా బాబు. నెగిటివ్ పబ్లిసిటీ అనేది ఒకప్పుడు నువ్వు ఫేమస్ అవుతావు, కానీ దానివల్ల నువ్వు కెరీర్ డల్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఈజ్ బిగ్ బాస్లో ఫేమస్ అవ్వాలని ట్రై చేస్తారు, బయటకు వచ్చాక కెరీర్ లేదు. కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు చెప్పండి,
ఎందుకు లేరు? పేరు రాహుల్ చెప్పండి. సిప్లిగంజ్ ఉన్నారు. రాహుల్ సిప్లిగంజ్ ఈరోజు బిఫోర్ బిగ్ బాస్ హీ వాజ్ మోర్ సక్సెస్ఫుల్. అవును, ఎస్, అంటే ఆ After ఫేమే Big యూజ్ Boss. అయింది అంటున్నారు కదా. తర్వాత Maybe. ఆ ఫేమ్ కి బిగ్ బాస్కి వెళ్ళారు. బిగ్ బాస్ లో వాళ్ళు ఏది కావాలంటే అది చేసుకుంటూ వెళ్ళారు. తర్వాత తర్వాత శ్రీముఖి వెళ్ళారు. ఎక్కడ సక్సెస్ ఒకటే ఈవెంట్ చేస్తున్నారు. యాక్చువల్గా యాంకర్లు పెరుగుతా ఉండాలి. అవును, అది చేస్తూనే ఉంది. ఇంక పేరు చెప్పు, ఇంక చెప్పు. షోస్ చేసినట్టు ఒకటే షో చేస్తుంది, తను చేసేది ఒకటే షో. ఇక యాంకర్ ఒకటి ఉంటుంది కాబట్టి కంటిన్యూ అవుతుంది. ఓకే, తనకి ఇంకే అవకాశం ప్రిన్స్ ఉన్నాడు. ప్రిన్స్ ఎవరు కూడా సినిమాలు చేస్తున్నాడు. హీరోగా చేయట్లా, హీరోగా చేస్తున్నాడు, చేయట్లా, సినిమా చేస్తున్నాడు. హీరోగా చేయట్లా. పక్కన సెకండ్ హీరోగా థర్డ్ హీరోగా బట్ అట్లీస్ట్ అదన్నా ఉంది కదా. అంతకుముందు అది సక్సెస్ కంపేర్ ప్రీవియస్ కంపేర్ చేస్తే సక్సెస్ డౌన్ ఫాలా. నువ్వు అది ఆడాల. నువ్వు చేయడం వేరు, నీ ఫేస్ ఫెమిలిట్ అయింది అని చెప్పి నేను సినిమాల్లో పెడతారు. బట్ సక్సెస్ కి పారామీటర్లో నువ్వు గ్రోత్ చూస్తాం కానీ డౌన్ ఫాల్ ని సక్సెస్ అనం. అర్థమైందా? హీరో నుంచి సైడ్ క్యారెక్టర్కి వచ్చే ఈజ్ సక్సెస్ కాదు, ఆబ్వియస్లీ కాదు. అలా ఇంకా చెప్పండి. ఇప్పుడు గౌతమ్ కూడా ఉన్నారు. గౌతమ్ చేస్తున్నాడు. గౌతమ్ 2.2 అని కూడా లాస్ట్ సీజన్ లో మళ్ళీ సెకండ్ సార్ కూడా. అదే బ్రో నేను చెప్తున్నా కదా, అందరికి ఫెయిల్ అంటే సక్సెస్ కోసం వాళ్ళు ఏది పడితే అది మాట్లాడి ఫస్ట్ ఫేమస్ అయినారు, తర్వాత గాల్లో కలిసిపోతారు. సో నెగిటివ్ ఎనర్జీ అనేది కరెక్ట్ కాదు. ఏదైనా పాజిటివ్గా వాడగలగాలి. అంతెందుకు విజయ్ దేవరకొండ గారు ఉన్నారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ యూనో, ఐ విల్ నాట్ సే యాక్టర్, బట్ ఈజ్ అ వెరీ గుడ్ మనిషి. కానీ ఎప్పుడైతే సక్సెస్ అవ్వాలని చెప్పి పబ్లిక్లో కొన్ని పదాలు బూత్ పదాలు మాట్లాడడం, తర్వాత కొంచెం వాట్సాప్ అని ఒక వేలో మాట్లాడడం, అంటే ఆయనకి ఫేమ్ తీసుకొచ్చింది కానీ సక్సెస్ తీసుకురాలా. నువ్వు గమనించారు? ఫేమ్ తీసుకొచ్చింది, ఆ ఫేమ్ మీద సినిమా వస్తున్నాయి కానీ సక్సెస్ రాలా. దాన్ని సక్సెస్ గా మలుచుకోవచ్చు కదా. మలుచుకోవాలంటే మీరు మాట. అంతకుముందు వాట్సాప్ రౌడీ బాస్ ఇలా మైక్ పెట్టేవాళ్ళు. మరి మొన్న సినిమాకి ఎందుకు లేదు? అది నార్మల్గా మాట్లాడు చెప్పారు. అరే బాయ్, నీకు నీలాగా ఉండి అంత బలుపు ఉన్నట్టు ఇట్లా చూపిస్తే జనాలు ఇష్టపడట్లేదు. డేస్ అయిపోయినాయి. 2022 ముందుకి కరోనా టైంలో బాగా అట్రాక్ట్ అయ్యాం అందరం, కానీ దాని తర్వాత అట్రాక్ట్ అవ్వట్లా. నెగిటివ్ని ఎక్కువ చూపిస్తే అట్రాక్ట్ అవ్వట్లా. జనాలు నాట్ ఇంట్రెస్టెడ్ ఎనీమోర్ అండ్ జెన్యూనిటీ లేకపోతే అస్సలు చూడట్లా. సో నువ్వు చేసే కాంట్రవర్సీ దాంట్లో నీకు ఏదో బెనిఫిట్ కోసం చేస్తావు అంటే నిన్ను తొక్కేస్తారు. ఇదే అన్వేషణ లేపారు. ఎప్పుడు సజ్జనార్ గారు డ్రగ్స్ అనో లేదా సజ్జనార్తో మాడినప్పుడు ఇదే అన్వేషణ లేపారు. అదే మనుషులు నువ్వు ఎప్పుడైతే తప్పు మాడావో అదే మనుషులు తొక్కుతున్నారు. బుద్ధి ఉండాలా, లాజిక్ ఉండాలా, నువ్వేం మాట్లాడినావో తెలిసి ఉండాలా. నువ్వేంటంటే ఫేమస్ అయిపోయేసరికి నీకు అదే నువ్వు ఫేమస్ అయిపోయేసరికి నీకు లిమిట్ లెస్ వెళ్ళిపోయావు. ఆ ఫేమ్ ని నువ్వు దాన్ని నువ్వు బలుపులాగా ఊహించేసుకో, లేకపోతే ఇది నీ యొక్క సొంత సత్తా అనుకుంటున్నావు. నువ్వు రిలవెంట్గా మాట్లాడినందుకే ప్రజల్లో ఉన్న ఆలోచనలు నువ్వు మాట్లాడినప్పుడే నిన్ను ఓన్ చేసుకుంటారు. అది కూడా న్యాచురల్గా ఉండాలా, అంటే చాలా జెన్యూన్ అనిపించాలా. దాన్ని నెగిటివ్ వేలా చేస్తే తొక్కేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి నేను చూసినప్పుడు 25 lakhs ఫాలోవర్స్ ఫస్ట్లో ఆ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు, అన్వేష్ స్టార్ట్ అయినప్పుడు. 2 days డేట్ 13 lakhs, సగం 13 lakhs. చూడండి మీరు ఇప్పుడే ఓపెన్ చేయండి ఇన్స్టాగ్రామ్, ఈ రోజు డేట్లో ఎంతమంది ఉన్నారో చూడండి. 2 days డేట్లో అన్వేష్ ఈస్ 25 lakhs ఫాలోవర్స్ నుంచి. అంటే అతను ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే ఏంటంటే ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఇన్కమ్ మీరు ఫాలోవర్స్ తగ్గుతారో మీ యొక్క యూనో అన్వేష్ ఫేమ్ తగ్గిపోతుంది. అన్వేష్ 13 లక్షలు 13 లక్షలేనా? 1.3 అయిపోద్ది. అంటే నువ్వు చేసే మాట దాని ఇంకో కొన్ని రోజులు అయితే ఇలాగే నేను సారీ చెప్పకుండా అలాగే చేసాను అనుకో, అది ఇంకా తగ్గుతూ ఉంటుంది. ఇదే మన వాళ్ళు ఇంకా చేసి అంటున్నాడు అన్ఫాలో చేస్తే కొట్టుకోండి ఏంటి నాకు ప్రాబ్లం అని కూడా అంటున్నాడు. ఇది ఇన్కమ్ తగ్గిన రోజు మళ్ళీ ఏడుస్తాడు. ఎన్నిసార్లు ఫాలో చేయండి అనుకున్నాడువి, మళ్ళీ అదే అడుగుతావు. నీకు నిజంగా దమ్ము ఉంటే ఫాలో చేయమని అడగద్దు. మరి ఇంక నుంచి అడగ మాకు, నీ దమ్మంటున్నావు. ఇప్పుడు ఈ 13 లక్షలు 15 లక్షలు 20 లక్షలు చూస్తే కదా నేను ఇంతకాలం వాపు వచ్చింది. అంతకుముందేమో ప్లీజ్ మీరు దయచేసి నా వీడియోస్ చూడండి, నాకు మంచి ఇన్కమ్ వస్తుంది, నేను ట్రావెల్ చేసి చూపించగలను అతనే స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? మీకు తెలుసా? మీరు చూస్తే కంటిన్యూస్ గా చూస్తే, మీరు సబ్స్క్రైబ్ చేస్తే, బెల్ కొడితే నాకు ఇన్కమ్ నేను ఎక్కువ వీడియోస్ మరి ఎందుకు చెప్పావు? అదే మాట ఇప్పుడు కూడా ఉండాలిగా. అలాగే ఉన్నావా? నీకు లేదు, నీ దగ్గర పద్ధతి తప్పింది, తోకదాడి కట్ చేస్తారు. ఎవరికైనా, అది ఇంక్లూడింగ్ విజయ్ దేవరకొండ కావచ్చు, అన్వేషణ కావచ్చు, రేపొద్దున బోస్ అయినా కావచ్చు. తోక జాడించకూడదు ఎవరైనా, ఒక లిమిట్లో మాడాలా. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారండి, ఆయనకున్నంత ఫేమ్ ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు కానీ ఆయనకున్నంత ఫేమ్ ఎవరికి లేదు. ఆయన తెలియక డైలాగులు బయటకు వచ్చి డైలాగులు చెప్పడం, ఆయన తెలియక ఆయనకు లాక. పెద్ద హీరోలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి తెలియక బయటకు వచ్చి మాట్లాడలేరు. వాళ్ళు 4 డైలాగులు చెప్పొచ్చు కదా. అది వాళ్ళకి తెలుసు. ఆ ఫేమ్ నిలబెట్టుకోవాలన్నా, ఆ ఓన్ అంటే ఒక ఆడియన్స్ నన్ను ఓన్ చేసుకోవాలన్నా నువ్వు ఆ హంబుల్నెస్ మెయింటైన్ చేయాలి, ఆ సీక్రెసీ మెయింటైన్ చేయాలి. ఎస్పెషలీ మీడియాలో ఉన్నవాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు చెప్తా ఉన్నప్పుడు కరెక్ట్గా పదాలు వాడడం అనేది తెలిసి ఉండాలి. దట్స్ వాట్ ఐ వాంట్ టు కంక్లూడ్ విత్ ది అన్వేష్. ఓకే, సో అయితే
లేటెస్ట్గా కామెంట్స్ మీద అంటే మీ ఒపీనియన్ ఏంటి, ఏం చెప్తారు? అంటే లేడీస్ డ్రెస్సులు వేసుకునే విధానం మీద బోస్ ఏం చెప్తారంటే ఏం చెప్తారు? ఇందాక నేను చెప్పా కదా, ఆ, మీ ఇష్టం, ఆ, వేసుకోండి, చీర కట్టుకోండి, బట్టలు లేవండి, బిగ్ని మీద తిరగండి, ఎట్లయినా తిరగండి. కానీ మన సభ్య సమాజంలో ఒక డీసెన్సీ అనేది ఉంటుంది. ఉమ్, ఆ డీసెన్సీ ఎంతవరకు ఉందనేది మీరు గమనించి చేసుకోండి. దానివల్ల మీకు ప్రాబ్లం రాకూడదు, మీ కుటుంబ సభ్యులకు ప్రాబ్లం రాకూడదు, నీ ఫ్యూచర్లో నీ హస్బెండ్ నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ కొడుకులకి ప్రాబ్లం రాకూడదు. సో అంతవరకు ఉండకూడదు. అంటే వాళ్ళు చూసి రేపొద్దున ఏంటి ఇలా ఉంది మా అమ్మ ఇలా చేసిందా అనుకోకూడదు. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు బిగినింగ్లో వెళ్ళినా వాళ్ళు అనుకోలేదు అనుకో, నో ప్రాబ్లం, ఇట్స్ అప్ టు యూ. నీ సెన్స్ ఏం చెప్తుంది. ఇట్ కమ్స్ టు అమ్మాయిలనే కదా, అబ్బాయిలకైనా. అబ్బాయిలు నాకు బాగుంది కదా అని చెప్పి నేను అన్ని చింపురుగా వచ్చి మాడినా. దాంతోపాటు మాట తీరు కూడా అండి, నువ్వు ఏది వేసుకున్నా సరే బట్టలతో పాటు మాట కూడా క్లారిటీగా ఉండాలి. సో ఊరిని రెచ్చగొట్టే పనులు చేయొద్దు. ఇక అది అయిపోయిందండి. మీడియాలో ఏంటంటే ఫేమస్ అయితే మీకు అవకాశాలు రావడం అనేది మైండ్ సెట్లో మాట్లాడుతున్నారు. వాక్ స్వాతంత్రం ఇచ్చింది గవర్నమెంట్, మన రాజ్యాంగం వాక్ స్వాతంత్రం బట్ ఇచ్చింది. లాంగ్ రన్ లో అది వర్కౌట్ అవుతుంది కదా, నెగిటివ్ తోటి వచ్చిన. అది ఇందా నుంచి మనం గత 15 నిమిషాల నుంచి మాడేది అదే. ఇమ్మీడియట్గా నీ ఫేస్ ఫెమిలియర్ అవుతుంది. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, ఏదో 2 స్టేట్మెంట్లు ఇస్తా ఫేమస్ అవ్వాలని మీ దాంట్లో దిశ టీవీలో 2 స్టేట్మెంట్లు ఇస్తా, పెద్ద స్టేట్మెంట్లు ఇస్తా. రేవంత్ రెడ్డి గారినో లేకపోతే కేసీఆర్ గారినో లేకపోతే చంద్రబాబు గారినో లేకపోతే జగన్ గారికో 2 పెద్ద స్టేట్మెంట్ ఇస్తా. చంపేస్తా నా కొడక అంట, మన బోర్గడ్డ అనిల్ గారు అన్నట్టు. ఓకే, ఏం జరిగింది ఈరోజు? సారీ వచ్చింది, సారీ చెప్పాడు, అన్నీ అయింది. ఈ రోజు డేట్లో హీఈస్ నో బడీ. రేపు పొద్దున కూడా అతను ఎవరు ఎంకరేజ్ చేయరు. వైఎస్ఆర్సీపీ స్టేట్మెంట్ ఇచ్చింది, మాకు బోర్గడ్డ అనిల్కి సంబంధం లేదని. నువ్వు బట్టలు చింపేసి కొట్టుకున్న పర్సన్వి ఈ రోజు నువ్వు రోడ్డు మీద పడ్డ విస్తరాక్ అయ్యావు. ఎంతవరకు వెళ్ళాలి, ఎంత డీసెన్సీ లెవెల్. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎప్పుడైనా మాట తప్ప తాట తెస్తా అంటారు. కానీ అది కూడా ఏంటి, కోపంలో తాట తెస్తే నాటే నెగిటివ్ వర్డ్, దాన్ని వాళ్ళు చాలా మంది నెగిటివ్ అంటారు. ఇంక మరి వీళ్ళందరి గురించి ఏమన్నా, అది కూడా డీసెన్సీ. ఒక తాట తెస్తా వరకు ఓకే, అక్కడికైనా దాడితే కూడా పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఒప్పుకోను. లిమిట్లో ఉండాలి కదా సార్, మనం ఆడకూడదు అని నేనే స్టేట్మెంట్ ఇస్తా. మా అభిమాని అయినా కూడా నేనే ఇస్తా, ఎందుకంటే నేను ఒప్పుకోను. సో వాళ్ళకి ఎంత కోపం వచ్చినా కంట్రోల్ వేలో చెప్పగలిగిన వాళ్ళకే ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ బస్సుల విషయం కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మాటలు కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాలు తీసే విధానం కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ కావచ్చు. అధికారం ఉంది కదా అనో, లేకపోతే నువ్వు అధికారం ఉన్నా, లేదా ఫాలోవర్స్ ఉన్నారనో, లేదా నీ చేతిలో మైక్ ఉందనో, లేదా నీకు ఎక్కువ మంది ఫేమస్ అనో, నీకు నచ్చింది చేసుకుంటూ వెళ్తే నువ్వే పోతావు. జనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మహా అయితే ఈ రోజు డేట్ నుంచి నెక్స్ట్ 100 సంవత్సరాల్లో ఇప్పుడున్న భూమి మీద ఉన్న ఎవడు బతుకుండు. కరెక్టే కదా, ఎవడు బతుకుండు దేనికోసం నువ్వు. సో అందుకే మన పురాణాల్లో కానీ మనం కానీ మనకు వసుదైవ కుటుంబం కోసం మనం భారతీయం ఎప్పటి నుంచో భారతదేశం ఒక సిస్టమ్ క్రియేట్ చేసింది. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కాకుండా యూనో ఒక ఉమ్మడి కుటుంబాలు ఏంటి, పండగలు కలిసి చేయడం ఏంటి, పండగలు చేసిన కొత్త బట్టలు వేసుకోవడం ఏంటి, మనం తినే ఆహారం ఏంటి, ఎలా తినాలి, కింద కూర్చొని తినాలా, ఇట్లా రకరకాల విధానాలతో ఒక మంచి సొసైటీని ఎలా ఫామ్ చేయాలనే విధానంతో మనం ఉన్నాం. దాని తగ్గట్టు మనం వెళ్ళాలి. కానీ పాశ్చాత్య దేశాల వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళకి ఒక ప్రాపర్ సిస్టమ్ లేదు, మనలో ఒక ప్రాపర్ సిస్టమ్. బట్టలు ఇప్పుకొని తిరగవచ్చు కదా, వద్దు అనుకుని ఎందుకు అనుకున్నారంటే దానికి ఒక విధానం ఉంటుంది. మళ్ళీ రీసెంట్గా 2-3 స్టేట్మెంట్లు చూసారు. చీరకట్లో కూడా ఇంకా బెటర్గా నడుము కనపడుతుంది, లేకపోతే ఇది అని కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ ఒక అమ్మాయికి అంతవరకు అంటే ఇట్లా ఉండకూడదు, లేదా ఒక ఆడదానికి ఇంతకంటే వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది అనేది మన వాళ్ళు ఒక క్లియర్ చేశారు ఆల్రెడీ. సో మన పాత పద్ధతులే బాగున్నాయి, దాని ప్రకారంలో వెళ్తే మనం ఒక మంచి కుటుంబ వ్యవస్థని మనం, లేదా ఒక మంచి సొసైటీలో ఒక భాగం అవ్వచ్చు. లేదు నేను రెబల్కి వెళ్తా అంటే ఎంత హఠాత్తుగా రెబల్కి వెళ్తావో అంత హఠాత్తుగా కింద పడిపోతావు. అది ఎవరికైనా అప్లై అవుతుంది. చెప్పే కదా, రాజకీయ నాయకుడికి అంతే అధికారం ఉందని, ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్ అంతే ఉంటుంది, నీకు ఫేమ్ ఉంది కదా, నీ యాక్టర్కి అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరికైనా అది ఇటు అందరికీ వర్తిస్తుంది. కానీ మనందరికీ స్వేచ్ఛ ఉంది. నీకు నచ్చిన బట్టలు వేసుకునే విధానం నీకు స్వేచ్ఛ ఉంది, నాకైనా ఉంది, నీకైనా ఉంది, అందరికీ ఉంది. ఇప్పుడు ఇంటర్వ్యూ షర్ట్ తీసేది కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు, ఎవరు ఆపుతారు మనని? ఎవరు ఆపుతారు? డీసెన్సీ. రేపొద్దు నువ్వు నీ ఫాలోవర్స్ చూసే వాళ్ళకి డీసెన్సీ, ఆయన చెప్పేది మాట వాల్యూ ఉంది, ఆయన చెప్పిన విధానం కరెక్ట్గా ఉంది, అవును నిజమే కదా అని ఈవెన్ కొంచెం రెబల్గా ఉండడం కూడా ఆలోచించగలగాలి మనం చెప్పేది. దట్స్ వాట్ ఐ కెన్ సే. బోసు అలాగే కదా, బోసు యొక్క ఒపీనియన్ ఏంటని అది నేను చెప్పేది. డీసెన్సీ ఉండాలి. డీసెన్సీ అనేది ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చాను కాబట్టి మీరు అడగొచ్చు, సార్ మంచి కోట్ వేసుకుని రావచ్చు కానీ అడగొచ్చు. బట్ నేను టీషర్ట్ వేసుకొచ్చా, నాకున్న లిమిటెడ్ సోర్స్లో ఇంతే ఉంది. అలా అని నేను ఇండీసెంట్గా ఉన్నానా? అది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీ ఛానల్లో తీసుకెళ్ళి వేయడానికి ఇండీసెన్సా ఈ టీషర్టు? కాదుగా అది. సో నువ్వు ఉండే ప్రాంతంలో, నువ్వు ఉండే లొకేషన్లో, మీ ఇంట్లో నువ్వు బట్టలు ఇప్పు తిరిగినా ఏమనరు. సభ్య సమాజంలో బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలనేది ఒక డీసెన్సీ, సొసైటీ వాల్యూస్ కొన్ని మెయింటైన్ చేస్తే బాగుంటుంది అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్
అడగగానే ఇవన్నీ విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. ఐ హోప్ ఈ ఒపీనియన్ అనేది జనరిక్ ఒపీనియన్ కాకుండా ప్రజల్లో కనీసం అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా నేనేంటంటే 10 మందికి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం నేను చెప్పాలనుకుంటాను. సో కనీసం ఒక 10-20 మంది అయినా అదే కరెక్టే కదా, లాజికే కదా అని చెప్పి వాళ్ళలో మార్పు చూడాలని ఆశిస్తున్నాను. ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ ఎస్పెషల్లీ. ఎందుకంటే అలాంటి వ్యక్తి అనేది ఒక సామాన్యుడి యొక్క వాయిస్ అండి ఇది. నేనేదో పెద్ద గొప్పవాడిని కాదు, చార్ట్ అకౌంటెంట్ అయినా కూడా నేను ఒక సామాన్యుడిని. సో నేను ఒక మాట చెప్తున్నా అంటే నాలాగా ఎంతోమంది నేను విని చదివి చెప్తా ఉంటాను. సో నా ఇంటర్వ్యూని ఒక పొలిటీషియన్ చూసి, ఒక మినిస్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడో ఒక చిన్న బిట్టు చూసో, వాళ్ళు కూడా మనుషులే కదా, చూసి తాయిలాలు తగ్గించండి అన్నప్పుడు ఆయన ప్రయత్నం ఆయన చేసినప్పుడు, అలాగే ఒక డైరెక్టర్ చూసి ఒక లిమిటేషన్ ఉండాలి కదా, అబ్బాయి చెప్పింది కరెక్టే కదా, అబ్బాయి చెప్పిన దాంట్లో విధంగా కాబట్టి చేసేటప్పుడు ఆయన సినిమా తీసేటప్పుడు రెబల్నెస్ అయిపోయి నాకు సినిమా కలెక్షన్ పెరగాలని కాకుండా ఒక డీసెన్సీ వేలో కొంతవరకు వెళ్ళి చేయొచ్చు. అవును, అట్లాంటి మార్పు కోసమే నేను ఇంత ఎఫర్ట్ పెట్టి చెప్పడం కానీ చేసేది అంతే. సో మీ ద్వారా కనీసం కొంతమందికి ఉపయోగపడతాను అని అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. డెఫినెట్గా చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం మేము కూడా ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను కీప్ వాచింగ్ దిస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.